Coming to the next modal auxiliaries, that is already మనం హ్యావ్ టు హ్యాస్ టు డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాంట్ టు వాంట్స్ టు. మరి వాంట్ టు ఎప్పుడు వాడాలి, వాంట్స్ టు ఎప్పుడు వాడాలి? సో వాంట్ టు అండ్ వాంట్స్ టు. సో వాంట్ టు అండ్ వాంట్స్ టు గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అండ్ నీడ్ టు అండ్ నీడ్స్ టు. సో ఈ 4 మోడల్ ఆక్సిలరీస్ కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలి. సో ఏంటవి అంటే ఒకసారి మీకు క్లియర్‌గా టైప్ చేస్తాను. సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్. సో వాంట్ టు, మరియు వాంట్స్ టు. అదేవిధంగా నీడ్ టు మరియు నీడ్స్ టు. మరి ఇవేంటో కూడా చూద్దాం. సో ద నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్ దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ వాంట్ టు వాంట్స్ టు అండ్ నీడ్ టు నీడ్స్ టు. సో ఇవి డిస్కస్ చేసే ముందు అసలు వాంట్ టు వాంట్స్ టు అండ్ నీడ్ టు నీడ్స్ టు అంటే ఏంటో మీనింగ్ తెలుసుకుందాం. మీనింగ్ తెలుసుకున్న తర్వాత మీనింగ్ తెలుసుకున్న తర్వాత దాని యొక్క యూసేజ్ కూడా డిస్కస్ చేద్దాం. ఫ్యాన్ కూడా ఆపేసేసుకుంటాను. ఆ ఫ్యాన్ కూడా సౌండ్ క్యాచర్. సో ఫ్యాన్ ఆపేసేసి ఈ లైట్ ఆన్ చేయి. రైట్. సో వాంట్ టు వాంట్స్ టు అనేది ఎప్పుడు వాడతాము అంటే ఏదైనా ఒక పని చేయవలసి ఉంది అన్నప్పుడు, ఏదన్నా ఒక పని చేయవలసి ఉంది అన్నప్పుడు, అది కూడా మనం విష్ చేస్తుంటే, మనం ఇలా చేయాలి, అలా చేయాలని విష్ చేస్తుంటే, అటువంటప్పుడు వాంట్ టు లేదా వాంట్స్ టు అనే దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఆహ్, మా ఫ్రెండ్ తోటి ఫోన్ చేసి మాట్లాడాలని అనుకుంటున్నాను. సో, నేను మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మాట్లాడాలని అనుకుంటున్నాను. అనుకునే పనులని వాంట్ టు, వాంట్స్ టు తోటి చెప్తారు. వాంట్ టు, వాంట్స్ టు అంటే మనం చెయ్యాలి అని అనుకునే పని. నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. నేను మా ఫ్రెండ్‌ని కలవాలనుకుంటున్నాను. సో, ఇలా మనం అనుకునే పనులని వాంట్ టు, వాంట్స్ టు తోటి రాయొచ్చు. మరి వాంట్ టు, వాంట్స్ టు కూడా హావ్ టు, హాస్ టు లాగా డిఫరెన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మనం ఎట్లా అయితే ఇక్కడ హావ్ టు వాడామో, అక్కడే సేమ్ వాంట్ టు వాడతాము. సో, ఎక్కడైతే మనం హావ్ టు వాడామో అక్కడే అంటే ఈ సబ్జెక్ట్స్‌కే ఐ, వి, యూ, దే ప్లూరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే సబ్జెక్ట్స్‌కి వాంట్ టు వాడాలి. ఐ వాంట్ టు, వి వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు. సో, ఈ సబ్జెక్ట్స్ అన్నిటికి వాంట్ టు వాడాలి. సో, ఐ, వి, యూ, దే ప్లూరల్స్ అనే సబ్జెక్ట్స్ అన్నిటికి ఏం వాడాలి? వాంట్ టు వాడాలి. మరి వాంట్స్ టు ఎప్పుడు వాడాలి అంటే హి, షీ, ఇట్, నేమ్, సింగులర్స్ ఈ సబ్జెక్ట్స్ అంటే రైట్ సైడ్ ఉన్న సబ్జెక్ట్స్‌కి వాంట్స్ టు. సో, రైట్ సైడ్ ఉన్న సబ్జెక్ట్స్‌కి వాంట్స్ టు వాడాలి. ఏంటా సబ్జెక్ట్స్? హి, షీ, ఇట్, నేమ్, సింగులర్స్. సో, వీటన్నిటికి కూడా మనం వాంట్స్ టు వాడతాము. సో, ఇప్పుడు మీకొక ఐడియా వస్తది. ఎప్పుడు వాంట్ టు వాడాలి, ఎప్పుడు వాంట్స్ టు వాడాలి. సో, కొన్ని సబ్జెక్ట్స్‌కి వాంట్ టు వాడతాం. కొన్ని సబ్జెక్ట్స్‌కి వాంట్స్ టు వాడతాము. సో, ఈ సబ్జెక్ట్స్ అన్నిటికి హి, షీ, ఇట్, నేమ్, సింగులర్స్ వీటన్నిటికి కూడా వాంట్స్ టు వాడాలి. అయితే మీనింగ్ ఏమన్నా మారుతుందంటే మీనింగ్ రెండిటికి ఒకటే. ఐ వాంట్ టు, హి వాంట్స్ టు, షీ వాంట్స్ టు. అంటే ఆమె ఇలా చేయాలనుకుంటుంది. అతను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాడు. సో, చేయాలనుకునే పని. మనం అనుకుంటున్నాం. అంటే చేయాల్సిన పనేం కాదు. కానీ మనం అనుకుంటున్నాం. సార్ మరి డిఫరెన్స్ హావ్ టుకి వాంట్ టుకి డిఫరెన్స్ ఏంటి సార్ అని ఇప్పుడు కొంతమంది కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టు రీడ్ నేను చదవాలి. ఐ వాంట్ టు రీడ్ నేను చదవాలనుకుంటున్నాను. ఐ హావ్ టు రీడ్ అంటేనేమో నేను చదవాలి. నేను జస్ట్ చదవాలి అంటే ఐ హావ్ టు రీడ్. నేను చదవాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు రీడ్. సపోజ్ నేను ప్రతిరోజు బాగా ఎక్సర్‌సైజ్ చేయాలి. జస్ట్ చేయాలి అంటే ఐ హావ్ టు. సో, నేను అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి బాగా ఎక్సర్‌సైజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ ఎక్సర్‌సైజ్ ఫ్రమ్ టుడే. అంటే మనం అనుకునే పనులని వాంట్ టు తోటి చెప్తాం. మనం జస్ట్ చేయాలి అనే పనులని ఆహ్, చేయాలి అనుకుంటే హావ్ టు వాడతాం. సో, జస్ట్ చేయాలి అంటే హావ్ టు. చేయాలని అనుకుంటే అప్పుడు వాంట్ టు. సార్ డిఫరెన్స్ ఏముంటది సార్? డిఫరెన్స్ ఉదాహరణకు చూడండి. మనందరం బాగా చదవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కమ్యూనికేట్ చేయాలి. ఎగ్జామ్స్ రాయాలి. ఇలా మనం అన్నీ చేయాల్సిన పనులని హావ్ టు, వాంట్ వీటితోటి రాస్తాం. అయితే ఇప్పుడు చంద్రమండలం మీదకెళ్ళాలి. మనకేమన్నా నెసెసిటీ ఉందా? అవసరం ఉందా? సపోజ్ చంద్రమండలం మీదకి అవసరం లేకపోయినా నేను ఎళ్ళాలనుకుంటున్నాను. సో, అలాంటప్పుడు ఏమంటాం? ఐ వాంట్ టు ల్యాండ్ ఆన్ మూన్. ఐ వాంట్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్. అది అవసరం ఉన్నా లేకపోయినా మనం అనుకుంటే అప్పుడు వాంట్ టు. జస్ట్ చేయాలి అంటే హావ్ టు. అనుకుంటే వాంట్ టు. మరి అదే విధంగా హి, షీ, ఇట్, నేమ్స్, సింగులర్స్ వీటికి కూడా
జస్ట్ చేయాలి అయితే హ్యాస్ టు, చేయాలని అనుకుంటే వాంట్స్ టు. మరి ఇంకా నీడ్ టు, నీడ్స్ టు ఎప్పుడు అంటే నెసెసిటీని తెలియచేసేటప్పుడు. ఉదాహరణకి ఇదే సబ్జెక్ట్స్‌కి ఐ, వి, యు, దే ప్లూరల్స్‌కి నీడ్ టు అనేది వాడాలి. ఐ, వి, యు, దే ప్లూరల్స్‌కి నీడ్ టు అనేది వాడాలి. నెక్స్ట్ హి, షీ, ఇట్, నేమ్ సింగులర్స్ వీటన్నిటికి నీడ్స్ టు వాడాలి. సో హి, షీ, ఇట్ సింగులర్స్ వీటన్నిటికి ఏం వాడాలి? నీడ్స్ టు. సార్ మరి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? నీడ్ టు, నీడ్స్ టుకి డిఫరెన్స్ ఏంటి? అంటే నీడ్ టు, నీడ్స్ టు అంటే చేయాల్సిన అవసరం ఉన్న పనులు. సార్ మరి అవసరం అంటున్నారు, చేయాలి అంటున్నారు, అనుకుంటాం ఏంటి? ఈ మూడే డిఫరెన్స్. ఇన్‌ఫాక్ట్ నిజానికి ఈ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. హావ్ టు, హాస్ టు అన్నా, వాంట్ టు, వాంట్స్ టు అన్నా, నీడ్ టు, నీడ్స్ టు అన్నా ఈ 6 కూడా చేయాల్సిన పనులే. బట్ ఇంక అలాంటప్పుడు డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటో చెప్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. టెక్నికల్‌గా చాలా మందికి తెలీదు. ఏది పడితే అది వాడతారు. హావ్ టు, హాస్ టు ఏది దొరికితే అది వాడతారు. కానీ ఆ డిఫరెన్స్‌ని గుర్తించి వాడితే పర్ఫెక్షన్ వస్తది ఇంగ్లీష్‌లో. సపోజ్ ఐ హావ్ టు రీడ్ నేను చదవాలి. ఐ వాంట్ టు రీడ్ నేను చదవాలనుకుంటున్నాను. అంటే చేయాల్సిన పనులని మనం అనుకోవాలని లేదుగా. కొన్ని పనులు మనం అనుకున్నా, అనుకోకపోయినా చేయాల్సిందే. ఉదాహరణకి పెద్దవాళ్ళు పిల్లల్ని కేర్ తీసుకోవాలి. వాళ్ళు అనుకున్నా, అనుకోకపోయినా కేర్ తీసుకోవాలి. పేరెంట్స్ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. సపోజ్ ఎవరో పిల్లలున్నారు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేస్తే నేను కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఐ వాంట్ టు అంటే నాకది చేయాల్సిన పనేం కాదు. కానీ నేననుకుంటున్నాను. ఐ థింక్ మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటది. హావ్ టు అంటే జస్ట్ చేయాలి. మనం చేయాలని అనుకుంటే వాంట్ టు, వాంట్స్ టు. మరిప్పుడు నీడ్స్ టు ఏంటి సార్? నీడ్ టు లేదా నీడ్స్ టు ఇదేంటంటే నెసెసిటీ. ఉదాహరణకి గాలి పీల్చుకోవటం. ఏదో సరదాగా నేను గాలి పీల్చుకోవాలనుకుంటున్నాను పీల్చుకుంటున్నావా? పీల్చుకోవాల్సిందేనా? నెసెసిటీ అవసరం. ఏదో ఈరోజు నేను గాలి పీల్చుకోవాలనుకోను కాబట్టి కా అనుకుంటున్నాను కాబట్టి గాలి పీల్చుకుంటున్నాను అట్లా ఏముండదు. గాలి పీల్చుకోవాలి. అది ఏంటి అంటే ఆక్సిజన్ తీసుకోవాలి. అది నెసెసిటీ. బతకాలంటే ఖచ్చితంగా గాలి పీల్చుకోవాలి. గాలి తీసుకోవాల్సిందే. ఊపిరి తీసుకోకుండా మనం బతకలేం. అంటే మనం అనుకునే పని గాదది. మనం రోజు చేయాల్సిన పననేం కాదు. అది నెసెసిటీ నీడ్ ఉన్న పని. అర్థమైందా? అంటే నీడ్. మనుషులందరూ మనుషులే గాదు సకల జీవకోటి గూడా ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకుంటే బతుకుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మన జీవకోటికి మొత్తానికి సూర్యుడే ఆధారం. సన్ నుంచి మనకు లైట్ ఒస్తుంది. సో, వి డిపెండ్ అపాన్ సన్. సూర్యుడు లేనిదే అసలు మనం ఈ సోలార్ సిస్టమ్‌ని ఊహించుకోవటం అనవసరం. ఏం లేదింక. సూర్యుడు లేకపోతే సోలార్ సిస్టమ్ లేదు. సింపుల్. సన్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ అవర్ ఆహ్, ఎంటైర్ సోలార్ సిస్టమ్. సన్ అనేవాళ్ళు కేవలం ఫుడ్ మాత్రమే కాదు. ఆయనే మొత్తం ఆ సన్ మాత్రమే ఈ మొత్తం క్లైమేట్‌ని గూడా కంట్రోల్ జేస్తారు. ఉదాహరణకి సన్ నుంచి వచ్చేటువంటి ఆ లైట్ అది కొన్ని ఏరియాస్‌లో బాగా ఎక్కువ వేడిస్తది. ఉదాహరణకి ఈక్వేటర్ దగ్గర బాగా ఎక్కువ వేడొస్తది. నెక్స్ట్ నార్త్ పోల్, సౌత్ పోల్‌కెళ్ళిపోతే అక్కడ ఎక్కువ సన్ యొక్క కాంతి ఉండదు. అలాంటప్పుడు చలిగా ఉంటాయి మంచు ప్రదేశాలు. ఈ 2 టెంపరేచర్స్ మధ్య వచ్చేటువంటి డిఫరెన్స్ వల్ల ఈ గాలి అనేది మూవ్‌మెంట్ ఒస్తది. గాలి అనేది ఎక్కువ వేడైన తర్వాత అది వేడి దగ్గర నుంచి చల్ల ప్రదేశానికి మూవ్ అవుతా ఉంటది. దీనివల్ల హై ప్రెషర్, లో ప్రెషర్ బెల్ట్స్ ఒస్తాయి. దీని వల్లే మనకి వర్షపాతం, నెక్స్ట్ గాలి యొక్క మూవ్‌మెంట్, ఇంకా వాటర్ వేపర్ అంతా గూడా, నీటిలోని వాటర్ అంతా గూడా సూర్యుడి యొక్క ఆ వేడికి ఎవాపరేట్ అయ్యి మీకు తెలిసిందే. ఇదంతా చిన్నప్పుడు సైన్స్‌లో నేర్చుకొనుంటారు. సో, సూర్యుడనేవాడు ఆహ్, ఈ ఈ సోలార్ సిస్టమ్‌లో ప్రైమరీ ఫుడ్ ప్రొడ్యూసర్. మనం సూర్యుడికి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వటంలో తప్పు లేదు. సో, వి నీడ్ టు రెస్పెక్ట్ సన్. సన్ వి ఈవెన్ మనకి డైరెక్ట్‌గా విటమిన్ డి గూడా వస్తది సన్ నుంచి. సో, వి గెట్ విటమిన్ డి. మీరు గమనిస్తే చిన్న పిల్లలు పుట్టినప్పుడు గూడా వాళ్ళకి పచ్చగా అవ్వకుండా కళ్ళు సన్‌లో పెట్టమంటారు. కొంతమంది సన్‌లైట్ అల్ట్రా వైలెట్ రేస్‌ని పెట్టేసేసి కూడా చేస్తుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున పూట ఉండేటువంటి ఆ సూర్యకిరణాల్లో ఉంచమంటారు. సో, అదే చాలామంది ఆ సన్ నుంచొచ్చేటువంటి ఈవెన్ కోవిడ్ టైమ్‌లో గూడా మీరు వినే ఉంటారు. విటమిన్ డి అనేది మనకి సన్ నుంచొస్తుంది. యెస్, ఐ థింక్ ఎవ్రి వన్ ఆఫ్ యూ నో. సో, వి నీడ్ టు టేక్ విటమిన్ డి ఫ్రమ్ సన్. మనం విటమిన్ డి అనేది సన్ నుంచి తీసుకోవాలి. సో, వి నీడ్ టు అంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది. గాలి పీల్చుకోవాలి. మనం శ్వాస తీసుకోవాలి. అక్కడ నెసెసిటీ ఉందా లేదా అంటే ఖచ్చితంగా నాకు గాలి పీల్చుకోవాలి అనిపించట్లేదండి. అయిపోయినట్టే ఇంక. ఏం లేదు. ఇంక మాట్లాడటానికి లేదు. అంటే అనుకున్నా, అనుకోకపోయినా మనం చేయాల్సిందే ఆ పని. సో, అటువంటి పనులని నీడ్ టు లేదా నీడ్స్ టు తోటి చెప్తాం. ఇప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమైపోయి ఉంటది. హావ్ టు, హాస్ టు అంటే మనం చేయాలి. వాంట్ టు, వాంట్స్ టు అంటే మనం చేయాలని అనుకునే పని. నీడ్ టు, నీడ్స్ టు చేయాల్సిన అవసరం ఉన్న పనులు. అంటే మనం అనుకున్నా, అనుకోకపోయినా ఎట్టి పరిస్థితిలో ఆ పనులు చేసి తీరాల్సిందే. చేయాల్సిన అవసరం ఉన్న పనులని వాంట్ టు లేదా నీడ్ టు లేదా నీడ్స్ టు తోటి చెప్తాం. సో, ఇంకా మీకు క్లియర్ అయిపోయి ఉంటది. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం.
అయితే సార్ నేను ఒకవేళ మర్చిపోతానేమో సార్, కన్‌ఫ్యూజ్ అవుతానేమో సార్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇలాంటి బిట్స్ ఇస్తారా సార్? ఖచ్చితంగా ఇస్తారు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో. కాంపిటీటివ్ స్టూడెంట్స్‌కి ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఒక బండ గుర్తు అనుకోవచ్చు మీరు. సో, వెరీ సింపుల్ లాజిక్ ఐల్ టెల్ యూ. యానోటేషన్ చేస్తాను ఇక్కడ. సో థట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. లెట్ మీ టేక్ ద యానోటేషన్. యాహ్! ఇక్కడ మీరు ఒక పాయింట్ గనక గమనిస్తే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లెట్ మీ బి క్లియర్ అబౌట్ ఇట్. వన్ సెకండ్. యెస్. ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి ఈ పాయింట్ మీకు హెల్ప్ అవుతది. ఎస్పెషల్లీ ఫర్ కాంపిటీటివ్ స్టూడెంట్స్. యాహ్! మీరిక్కడ జాగ్రత్తగా ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ ఐ, వి, యూ, దే ప్లూరల్స్ ఇలాంటియొచ్చినప్పుడు ఇక్కడెక్కడ కూడా యెస్ లేదు. హావ్ దగ్గర యెస్ లేదు. వాంట్ దగ్గర యెస్ లేదు. నీడ్ దగ్గర యెస్ లేదు. కానీ ఇవి హి, షీ, ఇట్, నేమ్, సింగులర్స్ ఇవొచ్చినప్పుడు హాస్ దగ్గర యెస్ వచ్చింది. వాంట్ దగ్గర యెస్ వచ్చింది. నీడ్ దగ్గర యెస్ వచ్చింది. సింపుల్ లాజిక్. అంటే హి, షీ, ఇట్, నేమ్, సింగులర్స్ వచ్చినప్పుడు యెస్ కనిపిస్తుంది. ఐ, వి, యూ, దే ప్లూరల్స్ వచ్చినప్పుడు యెస్ కనిపించట్లేదు. హావ్ టు, వాంట్ టు, నీడ్ టు. అదే హి, షీ, ఇట్, నేమ్, సింగులర్స్ వచ్చినప్పుడు హాస్ టు, వాంట్స్ టు, నీడ్స్ టు అంటే యెస్ కనిపిస్తుంది. మీకు డిఫరెన్స్ అర్థమైందా? ఐ హోప్ ఎవ్రీబడీ గాట్ ఇట్. ఎగ్జామ్‌లో ఎలా ఇస్తారు సార్ బిట్? కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో దీని మీద బిట్ ఎలా ఇస్తారంటే కావాలని వాంట్ టు బదులు వాంట్స్ టు, హావ్ టు బదులు హాస్ టు ఇలా ఇస్తారు. ఉదాహరణకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్‌లో ఒక బిట్ ఎలా ఇస్తారు. ఇది కొంచెం కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను కొన్ని పాయింట్స్ చెప్తానని చెప్పాను గదా! మరి కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని గనక మనం గమనించుకుంటే, మరి క్వెషన్ ఎలా ఇస్తాడో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మీకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని బిట్స్ పైన టైప్ చేసాం. సో, దానిలోనే నేను రాస్తాను. 1 సెకండ్. కొంచెం కిందకి జరుపుతున్నా. యాహ్! ఎందుకంటే ఇక్కడ నేను ఒక బిట్ రాయటానికి ఒక పని చేద్దాం. నేను ఇంకొక అడిషనల్ పేపర్ తీసుకుంటాను. ఇక్కడ కాంపిటీటివ్ బిట్స్ తీసుకుంటే మనకు సరిపోద్ది. సో, కంఫర్టబుల్‌గా ఉంటది. సో దట్ మనకి సెపరేట్‌గా కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. ఉదాహరణకి నేను కొన్ని క్వెషన్స్ ఇస్తాను. దీనిలో ఏమన్నా ఎర్రర్ ఉన్నాయేమో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పటిదాకా మోడల్ ఆక్సిలరీస్ అన్నీ విన్నారు గదా! మరి మోడల్ ఆక్సిలరీస్ నిన్న గూడా చెప్పాను. ఈ మోడల్ వర్బ్స్‌ని బేస్ చేసుకొని కొన్ని క్వెషన్స్ ఇస్తాను. మీరేమన్నా తప్పులు కనిపెట్టగలరేమో చూద్దాం. మీరిప్పుడే ఏం జూమ్ చేయొద్దు. నేను లెటర్స్ కొంచెం సైజ్ పెంచుతాను. ఒకటి 2 వర్డ్స్ టైప్ చేశాక. యెస్. వీటి యొక్క సైజ్ కొంచెం మనం మీకు కన్వీనియంట్‌గా ఉండే సైజ్ నేను అడ్జస్ట్ చేస్తాను. ద గవర్నమెంట్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద గవర్నమెంట్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పూర్ పీపుల్. జాగ్రత్త. మీరు ఆన్సర్ అప్పుడే అరవకండి. నేను జస్ట్ ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఆన్సర్ ఎక్కడుందో కనిపెట్టడానికి ట్రై చేయండి. సో, ముందు నోట్ చేసుకోండి. ప్రశాంతంగా నోట్ చేసుకోండి. కంఫర్టబుల్‌గా మీరు నోట్ చేసుకోండి. నేను ఎక్కడైతే స్లాష్ పెడుతున్నానో ఆ ఫస్ట్ పార్ట్ అంతా ఏ, సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి అక్కడ స్లాష్ వస్తే అది బి, థర్డ్ పార్ట్ దగ్గర స్లాష్ వచ్చిన తర్వాత ఫోర్త్ పార్ట్ వచ్చేటప్పటికి డి. డి అంటే నో ఎర్రర్. ఏనా, బినా, సినా, డీనా మీరు నోట్ చేసుకొని ఉంచండి. నేను అడిగినప్పుడు ఆన్సర్ టైప్ చేయండి. నేను ఒక బిట్ కాదు వరుసగా కొన్ని బిట్స్ ఇస్తాను. ఇప్పటిదాకా చెప్పిన మోడల్ ఆక్సిలరీస్ అన్నిటి మీద ఈ క్వెషన్స్ ఉంటాయి. జాగ్రత్తగా థింక్ చేసి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఈవెన్ కాంపిటీటివ్ వాళ్ళకైనా సార్ ఇది అంటే స్పోకెన్ మీరు కూడా జాగ్రత్తగా వినండి. స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మనం ఉండాలి. ఓకే. రైట్. నెక్స్ట్ వన్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ నోట్ చేసుకోండి నీట్‌గా బిట్స్ మళ్ళీ మళ్ళీ ఇవి దొరకవు. ఇలాంటి బిట్సే రకరకాలుగా కలిపిస్తుంటారు ఎగ్జామ్‌లో. ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ హాస్ టు డిసైడ్ ద రూల్స్ ఆఫ్ ద rules of the committee. The members of the committee has to decide the రూల్స్ ఆఫ్ ద కమిటీ. నేను ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అని ఇస్తున్నాను. సో దట్ మీకు ఒక ఐడియా రావటానికి. ఇవన్నీ ప్రాక్టీస్ బిట్స్ కింద మనం నోట్ చేసుకుంటున్నాం ఇప్పుడు.
సో, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ మన క్లాసెస్ అన్నీ అయిపోయేటప్పటికి ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ వస్తాయో మీరు చూడండి. సో, ప్రాక్టీస్ బిట్స్ ఇది ప్రత్యేకంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్. సార్ ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకా సార్? అయితే మాకు అవసరం లేదా స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి మేము రిలాక్స్ అవ్వమంటారా మమ్మల్ని? కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా నోట్ చేసుకోండి దయచేసి. ఓకే. సో, నేను స్లాషెస్ కూడా ఇస్తాను. ఆ స్లాషెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మెంబర్స్ ఆఫ్ ద కమిటీ హాస్ టు డిసైడ్ ఇక లాస్ట్ వచ్చేటప్పటికి డి. ఒక్కొక్కసారి ఎగ్జామ్‌లో ఏం చేస్తాడంటే వాడు డి ఇవ్వకుండా 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. ఒక్కోసారి డి ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఫోర్త్ ఆప్షన్ కూడా వాడే ఇచ్చేస్తాడు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. నేను కొన్ని క్వెషన్స్ ఇస్తానని చెప్పాను కదా! వరుసగా నోట్ చేసుకోండి. యెస్. ఓయ్! ఇక్కడికెళ్ళిపోయింది. రైట్. బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు both of them want to apply for this job. Both of them want to apply for this job. సో, వారిద్దరూ కూడా ఈ జాబ్‌కి అప్లై చేయాలని అనుకుంటున్నారు. సో, ఏబీసీడీ నెక్స్ట్ వన్. ఎర్రర్ ఎక్కడుందో మీరు ఐడెంటిఫై ఎక్కడ ఎర్రర్ లేదంటే గుర్తుపెట్టుకోండి డి టిక్ చేయాలి. మెనీ ఇండియన్స్ మెనీ ఇండియన్స్ యూజ్డ్ టు గివ్ దేర్ లైఫ్స్ ఫర్ ద మెనీ ఇండియన్స్ యూజ్డ్ టు గివ్ దేర్ లైఫ్స్ ఫర్ ద ఫ్రీడమ్. Yeah, option A, B, C, D. So D. So next, fifth question. He have to read the Hindu newspaper. He have to read the Hindu newspaper daily. యాహ్! ఈ 5 క్వెషన్‌లు ఒక్కసారి ఆన్సర్ చేయడానికి చూడండి. కాంపిటీటివ్ స్టూడెంట్స్ అండ్ స్పోకెన్ వాళ్ళకి కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఆన్సర్‌లు ఇప్పుడే చెప్పొద్దని చెప్పాను. కామెంట్స్‌లో ఆల్రెడీ కొంతమంది మెసేజ్ చేశారు. నో ప్రాబ్లమ్ నేను చూస్తాను. ఐ నీడ్ టు ఓకే. ఓకే. సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. ఫైన్. ఓకే. ఫైన్. ఫైన్. ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వెషన్. మరి ఫస్ట్ క్వెషన్ ఎంతమందికి తెలుసో చూద్దాం. ఆన్సర్ చేయగలరో చూద్దాం. యాహ్! ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్పోకెన్ ప్రాక్టీస్ గూడా మనం డిస్కస్ చేద్దాం. దానిలో ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ద గవర్నమెంట్ నీడ్ టు ద గవర్నమెంట్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పూర్ పీపుల్. గవర్నమెంట్ పేదవాళ్ళ పట్ల కేర్ తీసుకోవాల్సింది. దీనిలో ఎర్రర్ ఏమన్నా ఉందంటారా ఫస్ట్ క్వెషన్‌లో? సో, ఎర్రర్ మీరు కామెంట్స్‌లో తెలియచేయొచ్చు. సో, యూ కెన్ పుట్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్స్. సో, కామెంట్స్‌లో మీరు ఆన్సర్స్ పెడతానికి ట్రై చేయండి. మీరు గెస్ చేయగలిగితే ఆన్సర్స్‌ని కామెంట్స్‌లో పెట్టండి. యాహ్! ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ.
నేను ఎక్స్‌ప్లనేషన్ కూడా చెప్తాను. ఎక్స్‌ప్లనేషన్ మీరు చక్కగా నోట్స్‌లో రాసుకోండి. విడిగా రాసుకోండి. మీరు ఏవైతే క్వెషన్స్ రాసారో ఆ క్వెషన్స్ మీద చేయకండి. క్వెషన్స్ మీద ఎక్స్‌ప్లనేషన్ రాయకండి. విడిగా పక్కన రాసుకోండి ఎక్స్‌ప్లనేషన్. ఎప్పుడైనా మీకు నోట్స్ ఎలా ఉండాలంటే మళ్ళీ ఆ ప్రాక్టీస్ బిట్స్ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసే విధంగా ఉండాలి. ఓకే. మనకి సిలబస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు రివిజన్ చేసుకోవటానికి ఎప్పుడూ ఆ క్వెషన్స్ రెడీగా ఉండాలి. అంటే ఆన్సర్స్ దాని మీద కొట్టేసి రాయొద్దు. నేనిక్కడ కొట్టేసి రాసినా మీరు అట్లా రాసుకోవద్దు. మీరు విడిగా రాసుకోండి పక్కనే. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏమంటారు? ద గవర్నమెంట్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పూర్ పీపుల్. ఒకసారి థియరీ ఏంటో చూద్దాం. థియరీ చూసి మరి మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామో లేదో గమనిద్దాం. ఇప్పుడు మనం అనుకున్నాం. హి, షీ, ఇట్, నేమ్ సింగులర్స్ వీటన్నిటికి ఏం వాడాలి? హాస్ టు, వాంట్స్ టు, నీడ్స్ టు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ బిట్‌ని చూస్తే ఫస్ట్ క్వెషన్‌లో ద గవర్నమెంట్ అని అన్నారు. ద గవర్నమెంట్, ద గవర్నమెంట్ అనేది సింగులర్ అవుతుంది. గవర్నమెంట్ ఈస్ సింగులర్. గవర్నమెంట్ ఏకవచనం. మరి ఏకవచనం వచ్చినప్పుడు నీడ్ టు వస్తదా? నీడ్స్ టు వస్తదా? అంటే ఇక్కడ నీడ్స్ టు రావాలి. నీడ్స్ టు అంటే ఇక్కడ యెస్ లేదు. ఇక్కడ ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఎక్కడుందంటే బిలో ఉంది. మరి ఎంతమంది బి అన్నారో ఒకసారి చూద్దాం. యాహ్! నీడ్స్ టు యెస్ శ్రీకాంత్ ఈస్ ఫైన్. మిగతా వాళ్ళు కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కామెంట్స్‌లో లేదా ఇట్స్ ఫైన్. మీరు నోట్స్‌లో రాసుకున్నా పర్వాలా. సార్ నేను రాసుకుంటున్నాను సార్. ఓకే ఫైన్. టైం పట్టొచ్చు. నో ఇష్యూ. సో, మీకు అర్థమైంది కదా! ఎక్స్‌ప్లనేషన్ వినండి. మీరు ఆన్సర్స్ ఖచ్చితంగా అదే కౌంట్ చేసుకోగలిగితే ఈ 5కి ఎంతమందికి 5 కరెక్ట్ అయినాయో చూద్దాం. ఎంతమంది 5కి 5 కరెక్ట్ చేశారో చూద్దాం. లాస్ట్‌లో స్కోర్ అడుగుతాను. మీరు విన్న తర్వాత ఎంతమందికి 5కి 5 వచ్చినాయి? మీ స్కోర్ ఎంతో మీరు చెప్పండి. అంటే దాన్ని బట్టి ఇంకా టఫ్ క్వెషన్స్ ఇవ్వాలా? ఈజీ క్వెషన్స్ ఇవ్వాలా? నేను డిసైడ్ చేస్తాను. సో, సెకండ్ క్వెషన్. ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ హాస్ టు డిసైడ్ ద రూల్స్ ఆఫ్ ద కమిటీ. మెంబర్స్ ఆఫ్ ద కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ మెంబర్స్ ఆఫ్ ద కమిటీ. కమిటీలో ఉన్న సభ్యులు అని అంటున్నారా? కమిటీ అని అంటున్నారా? కమిటీ అంటే ఏకవచనం. కమిటీలో ఉన్న సభ్యులు అంటే బహువచనం. సో, మరి ఇది బహువచనం అవుతుంది. సో, మెంబర్స్ ఆఫ్ ద కమిటీ అనేది బహువచనం. బహువచనం వచ్చినప్పుడు హాస్ టు వస్తదా? హావ్ టు వస్తదా? యెస్. మెంబర్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ మరి సబ్జెక్ట్ చూసుకోండి. సబ్జెక్ట్ సింగులరా? ప్లూరలా? గమనించండి. మెంబర్స్ అనేది బహువచనం. మెంబర్స్ బహువచనం కాబట్టి ప్లూరల్స్. రూల్ ఏం చెప్తుంది? ఒకసారి రూల్ చూడండి. మెంబర్స్ అనేది బహువచనం కాబట్టి ప్లూరల్స్ వచ్చినప్పుడు యెస్. ప్లూరల్స్ వచ్చినప్పుడు ఏం వాడాలనుకున్నాం? ప్లూరల్స్ వచ్చినప్పుడు హావ్ టు కానీ, వాంట్ టు గానీ, నీడ్స్ టు గానీ, నీడ్ టు గానీ. మరి ఆ లెక్క ప్రకారం మనం చూసుకుంటే, మరిక్కడ మెంబర్స్ ఆఫ్ ద కమిటీ ఏకవచనం బహువచనం కాబట్టి, బహువచనానికి హాస్ రాదు. హాస్ బదులు ఏం రాయాలి? యెస్. హాస్ బదులుగా హావ్ రాయాలి. సో, దీనిలో కూడా ఎర్రర్ బిలోనే ఉంది. ఎర్రర్ బిలోనే ఉంది. హాస్ టు తీసేసి హావ్ టు తీసుకోవాలి. సో, ఇది సెకండ్ సెంటెన్స్‌లో ఉన్నటువంటి ఎర్రర్. సో, దీన్ని ఎవరైనా కామెంట్స్ చేసారో చూద్దాం. యాహ్! ఓకే. అక్షయ దట్స్ గుడ్. హావ్ టు. యాహ్! రవలి దట్స్ రైట్. సో, ఫైన్. సో, శ్రీకాంత్ థర్డ్ క్వెషన్‌కి డి అని అంటున్నాడు. చూద్దాం. థర్డ్ క్వెషన్ బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. బోత్ ఆఫ్ దెమ్ అంటే ఒకళ్ళా? ఇద్దరా? అంటే ఇక్కడ ఇద్దరున్నారు. బోత్ ఆఫ్ దెమ్ అంటే ఇద్దరు. బోత్ ఆఫ్ దెమ్ అంటే బహువచనం. వాంట్ టు అప్లై బహువచనం వచ్చినప్పుడు ఏం రాయాలనుకున్నాం? ఇందాకే అనుకున్నాం. బోత్ ఆఫ్ దెమ్ అంటే బహువచనం. ప్లూరల్స్ వచ్చినప్పుడు వాంట్ టూనే ఉంటుంది. సో, వాంట్ టూనే ఉంటుంది కాబట్టి యెస్. బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు. వాంట్ టు కరెక్టే ఉంది కదా ఆల్రెడీ. ఇక కరెక్టే ఉంది కాబట్టి ఇంక ఎర్రర్ ఏం లేదు. సో, ఆటోమేటిక్‌గా ఆప్షన్ డి అవుతుంది. యెస్. డి. నో ఎర్రర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్కసారి డి కూడా ఇస్తారు. యెస్. దట్స్ రైట్ రవలి. శ్రీకాంత్ దట్స్ రైట్. వెరీ గుడ్. డి డి అంటే ఏంటంటే ఇంకెక్కడ ఎర్రర్ లేదు. బోత్ ఆఫ్ దెమ్ అని అన్నాడు. మీరెప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ చూడండి. సబ్జెక్ట్ అంటే ఏం లేదు. మీకు సెంటెన్స్ స్టార్టింగ్‌లో వచ్చేదే సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏకవచనం అయితే ఏం వాడాలి? బహువచనం అయితే ఏం వాడాలి? సబ్జెక్ట్ ప్లూరల్ బోత్ ఆఫ్ దెమ్ అని అన్నాడు కాబట్టి వాంట్ టు అప్లై. సో, వాంట్ టు అనేది మనం తీసుకోవాలి. బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు. మరి ఆల్రెడీ కరెక్టే ఉంది గదా! ఇక ఎర్రర్ ఏమి లేదు కాబట్టి ఇట్స్ ఆల్రెడీ కరెక్ట్. సో, నో ఎర్రర్ కాబట్టి డి టిక్ చేయాలి. సో, థర్డ్ వన్ ఆన్సర్ ఈస్ డి. సో, ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ బి. సెకండ్‌ది కూడా బి. థర్డ్ వచ్చేటప్పటికి డి అయింది. నో ఎర్రర్. మరి ఫోర్త్ సెంటెన్స్ చూడండి. మెనీ ఇండియన్స్ యూజ్డ్ టు గేవ్ దేర్ లైవ్స్ ఫర్ ద ఫ్రీడమ్. మెనీ ఇండియన్స్ యూజ్డ్ టు గేవ్ దేర్ లైవ్స్ ఫర్ ద ఫ్రీడమ్. ఇది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలగాలి నాకు తెలిసి. ఫోర్త్ క్వెషన్. మరి ఎంతమంది ఆన్సర్ చేయగలరో ఫోర్త్ క్వెషన్‌ని కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫోర్త్ క్వెషన్ మెనీ ఇండియన్స్ యూజ్డ్ టు గేవ్ దేర్ లైవ్స్ ఫర్ ద ఫ్రీడమ్. స్వాతంత్రం కోసం చాలామంది ఇండియన్స్ వాళ్ళ జీవితాలను ఇచ్చేసేవాళ్ళు తునప్రాయంగా. యూజ్డ్ టు అంటే పాస్ట్ మోడల్ ఆక్సిలరీ.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? యెస్. మోడల్ ఆక్సిలరీ వాడిన తర్వాత సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మోడల్ వర్బ్ తర్వాత ఎప్పుడు ఏముండాలి? అంటే వి1 ఉండాలి. యూజ్డ్ టు తర్వాత గేవ్ అన్నాడు. గేవ్ అనేది వి2. సో, వి2 రాకూడదు. వి1 గివ్ రావాలి. సో, ఎర్రర్ దీనిలో కూడా బిలోనే ఉంది. సో, ఫోర్త్ క్వెషన్‌లో గూడా బిలోనే ఎర్రర్ ఉంది. ఏంటా బిలో ఎర్రర్ అంటే యూజ్డ్ టు మోడల్ ఆక్సిలరీ తర్వాత ఎప్పుడు వి1 రావాలి. మరి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ రాసారో చూద్దాం. యెస్, అక్షయ బి ఈజ్ రైట్. రవలి కూడా బి అంటున్నారు. యాహ్! గివ్ రావాలి. కానీ గేవ్ ఇచ్చారు. సో, ఈ ఈ ఫోర్త్ క్వెషన్ కొంచెం ట్రిక్కీ క్వెషన్ అండ్ కష్టమైన క్వెషన్. ఎగ్జామినర్ కొంచెం కష్టంగా ఇవ్వాలంటే ఇలాంటి క్వెషన్స్ ఇస్తారు. ఓకే. ఎగ్జామినర్ కష్టమైన క్వెషన్‌లు ఇవ్వాలంటే ఇలాంటివి ఇస్తారు. మెనీ ఇండియన్స్ యూజ్డ్ టు గివ్ దేర్ లైఫ్స్ ఫర్ ద ఫ్రీడమ్. స్వాతంత్రం కోసం చాలామంది భారతీయులు వాళ్ళ జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసేవాళ్ళు. సో, మెనీ ఇండియన్స్ యూజ్డ్ టు గివ్ దేర్ లైఫ్స్ ఫర్ ద ఫ్రీడమ్. ఫ్రీడమ్ కోసం చాలామంది ఆహ్, ఇండియన్స్ వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసేవారు. ఇప్పుడు కాదు ఒకప్పుడు. యూజ్డ్ టు తర్వాత వి1 రావాలి. సో, మోడల్ ఆక్సిలరీ తర్వాత ఎప్పుడు వి1 రావాలి. సో, ఎర్రర్ బిలో ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ అండ్ ద లాస్ట్ క్వెషన్. హి గేవ్ టు రీడ్ ద హి హావ్ టు రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ డైలీ. అతను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ చదవాలి అని అంటున్నారు. మరి దీనిలో రైట్ ఆన్సర్ ఏముంది? యెస్. హి. వచ్చింది. హి అనే సబ్జెక్ట్‌కి ఏం రావాలి ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇక్కడ హి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హాస్ గాని, వాంట్స్ టు గాని యెస్ ఉండాలి. హాస్‌లో యెస్ ఉంది. వాంట్స్‌లో యెస్ ఉంది. నీడ్స్‌లో యెస్ ఉంది. సో, హి, షీ, ఇట్ ఇలాంటివొచ్చినప్పుడు హావ్ రావాలా? హాస్ రావాలా? సో, హి, షీ, ఇట్ నేమ్ సింగులర్స్ ఇలాంటివొచ్చినప్పుడు హావ్ రాకూడదు. హాస్ రావాలి. హి హాస్ టు, రీడ్. సో, ఎర్రర్ ఏలో ఉంది. సో, ఫిఫ్త్ క్వెషన్ ఆన్సర్ ఏ. మరి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ రాసారో చూద్దాం. సో, హాస్ టు దట్స్ రైట్ సుమనోహరి గారు. శ్రీకాంత్ ఏ అంటున్నారు. దట్స్ కరెక్ట్. యాహ్! ఫైన్. చాలా మంది దాదాపు అందరూ కరెక్ట్ ఆన్సరే చేసినట్టున్నారు. యాహ్! 1 ఈస్ రైట్. రవలి దట్స్ రైట్. సుమనోహరి దాదాపు అందరూ 1 ఇచ్చారు. యాహ్! గుడ్. సో, ఈ 5 క్వెషన్స్ 5కి మీకెంత స్కోర్ వచ్చిందో ఒకసారి చెప్పండి. ఎంతమందికి 5కి 5 లేదా 5కి 4, 5కి 3 మీ స్కోర్ ఎంతో చెప్పండి 5కి. జస్ట్ ఆ నంబర్ టైప్ చేయండి కామెంట్స్‌లో. అంటే మీరు ఏ స్థాయిలో థింక్ చేయగలుగుతున్నారో నేను తెలుసుకోవటానికి. ఎందుకంటే మీరు ఎలా థింక్ చేస్తున్నారో తెలిస్తే దానికి తగ్గట్టుగా నేను ఎగ్జాంపుల్స్‌ని మౌల్డ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. సుమనోహరి 5 అంటున్నారు. శ్రీకాంత్ 3 అంటున్నారు. యెస్. శ్రీను 3. సో, అక్షయ 3 ఔట్ ఆఫ్ 5. ధవలి 4 ఔట్ ఆఫ్ 5. వెరీ గుడ్. వెరీ గుడ్. దాదాపు అందరూ 3 ప్లస్‌లోనే ఉన్నారు. నో ప్రాబ్లమ్. 3 కంటే తక్కువ మార్క్స్ ఎవరికన్నా వస్తే అసలు మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేర్చుకోవటానికే కదా ఇక్కడికొచ్చింది మనం. అయన్నీ వస్తే ఇక్కడికెందుకొస్తాం? సింపుల్ ఈక్వేషన్ రైట్? సో, మనం ఒక తప్పు చేసినప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అందులోని సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ క్వెషన్సే కదా! పోయేదేముంది? ఇక్కడ మిస్టేక్ చేస్తేనే రేపు ఎగ్జామ్‌లో మిస్టేక్ చేయకుండా ఉంటాం. కాబట్టి మీకు తక్కువ మార్క్స్ వచ్చినా, ఎక్కువ కరెక్ట్ అవ్వకపోయినా, కన్‌ఫ్యూజ్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయటమే. ఇలాంటి క్వెషన్స్ మళ్ళీ మళ్ళీ ఇస్తుంటాను నేను. ఈ క్వెషన్స్ ఇలాగే సేవ్ అయ్యి ఉంటాయి. అవసరమైనప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్‌లోకి మనం వెళ్తాం. అప్పుడు ఇంకా మీరు కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయాలి. ఓకే. ఎనీవేస్ లెట్ అస్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. అయితే మళ్ళీ మనం మోడల్ వర్బ్స్‌లోకెళ్దాం స్పోకెన్ ప్రాక్టీస్‌కి. స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్? స్పోకెన్ కాంపిటీటివ్‌లో బిట్స్ ఎలా వస్తాయో మాకు అర్థమైంది సార్ మోడల్ ఆక్సిలరీస్ మీద. ఇంకా నంబర్ ఆఫ్ బిట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇంగ్లీష్‌లో వచ్చిన సమస్య ఇది. ఇంగ్లీష్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో స్టూడెంట్స్ ఎందుకు స్ట్రగుల్ అవుతారంటే, ఎందుకు కష్టంగా ఫీల్ అవుతారంటే, ఇంగ్లీష్‌లో మనం థియరీయే అంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి అని తెలుసుకోగలం. అదే క్వెషన్ ఎగ్జామ్‌లో ఇవ్వాలని లేదు. ఇప్పుడు మనం కమిటీ మెంబర్స్ అని అన్నాం. వాడు రేపొద్దున మెంబర్స్ ఆఫ్ ద పానెల్ అంటాడు. లేదా ఓన్లీ పానెల్ అని ఇస్తాడు. పానెల్ అంటే ఏకవచనం. మెంబర్స్ ఆఫ్ ద పానెల్ అన్నా, సో జడ్జెస్ ఆఫ్ ద పానెల్ అన్నా అది మళ్ళీ ప్లూరల్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు సెకండ్ క్వెషన్ గమనించండి. సెకండ్ క్వెషన్‌లో ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ అన్నాం గదా! మెంబర్స్ అనేది ప్లూరల్ కాబట్టి హావ్ తీసుకున్నాం. అదే మెంబర్స్ ఆఫ్ ద కమిటీ అనుకుంటే ఓన్లీ ద కమిటీ అన్నాడనుకోండి మెంబర్ తీసేసి. అప్పుడు మళ్ళీ ఏకవచనం అయిపోద్ది. ద కమిటీ అంటే ఏకవచనం. అప్పుడు హాజే రావాలి. ఇప్పుడు కొంతమంది ఇలా ఆలోచిస్తారు. సార్ మరి అట్లా అనుకుంటే నేను సెకండ్ క్వెషన్‌లో సార్ ద నంబర్స్ ఆఫ్ తీసేస్తాను సార్. ఓన్లీ ద కమిటీ హాస్ టు డిసైడ్ ద రూల్స్ అని అంటే సరిపోద్ది కదా సార్. అప్పుడు ఏని మొత్తం తీసేస్తే సరిపోద్ది. అప్పుడు సెంటెన్స్ అంతా కూడా కరెక్ట్ అయ్యేది కదా! అలా కరెక్ట్ చేయకూడదు. అలా కరెక్ట్ చేస్తే డేటాని మార్చినట్టు అవుతది. మనం ఎప్పుడైనా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో బేసిక్ ప్రిన్సిపల్ గుర్తుంచుకోవాల్సిందేంటంటే వాడిచ్చిన డేటా కరెక్ట్ అనుకోని వర్బ్‌నో లేతే ఇంకెక్కడన్నా ప్రిపోజిషనో, ఆర్టికలో అలాంటి మిస్టేక్స్‌ని రెక్టిఫై చేయాలి. అంతేగాని సెంటెన్స్‌ని మార్చేసేసి నేను కరెక్ట్ చేశాను అని అనకూడదు. అప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే అనిపిస్తది కానీ మార్పు రాదు. దేర్ ఈస్ నో సెన్స్ ఇన్ డూయింగ్ లైక్ థట్.
సో ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ టోటల్గా తీసేస్తే ద కమిటీ హ్యాజ్ అది కరెక్టే కదా సార్, కమిటీ ఏకవచనం, హ్యాజ్ సింగులర్ పర్ఫెక్టే కదా సార్. కానీ వాడు మెంబర్స్ ఆఫ్ ద కమిటీ అంటే మీరేం చేశారు, మెంబర్స్ని తీసేసి కమిటీ అని పెట్టారు, అంటే సబ్జెక్ట్ని మారుస్తున్నారు, అట్లా మార్చకూడదు. అర్థమైందా? సో అదొకటి బేసిక్ ప్రిన్సిపల్ మనం గుర్తుంచుకోవాలి. అక్కడ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం హెల్పింగ్ వర్బ్ రాయాలా, మోడల్ వర్బ్ రాయాలా, ఏది ఉంచాలి, ఏది తీసేయాలి అనేది మనం డిసైడ్ చేయాలి. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే. ఎనీవేస్ లెట్ us గెట్ బ్యాక్ ఇంటు ద ప్రాక్టీస్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్‌లోకి కంటిన్యూ అయిపోదాం. సో, కమింగ్ టు ఇది స్పోకెన్ వాళ్ళకే కాదు, కాంపిటీటివ్ వాళ్ళకి కూడా పనికొస్తదండి. ఇది యాక్చువల్‌గా స్పోకెన్, కాంపిటీటివ్ ఇంటర్‌లింక్ ఉంటాయి. ఏదైనా ఇద్దరికీ ఇంగ్లీషే. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ లాగిస్తే అది కాంపిటీటివ్ అవుతది. అదే ఓరల్‌గా ప్రాక్టీస్ చేస్తే స్పోకెన్ అవుతది. సింపుల్. అంతే డిఫరెన్స్. రైట్. మరైతే ఇక్కడ ఈ సెంటెన్సెస్ తోటి వాంట్ టు, వాంట్స్ టు తోటి, నీడ్ టు, నీడ్స్ టు తోటి కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తాను. దాన్ని మీరు కూడా మైండ్‌లో ఆలోచిస్తూ దానికి ఇక్కడ ఎలా రాయాలో థింక్ చేయండి. ఈ 6 మోడల్ ఆక్సిలరీస్ ఈరోజు చూడండి మొత్తం 6 రోజు స్టార్టింగ్‌లో ఒక్కొక్క మోడల్ ఆక్సిలరీ చెప్పుకున్నాం. తర్వాత 2, 3 చెప్పుకున్నాం. నిన్న 3 చెప్పుకున్నాం. ఈరోజు 6 ఒకేసారి డిస్కస్ చేస్తున్నాం. అయినా మనకి నేర్చుకునే కొద్దీ మనకు ఆ స్పీడ్ పెరుగుతది. ఆటోమేటిక్‌గా వస్తది ఆ స్పీడ్. ఈరోజు కొత్తగా క్లాస్‌లోకి ఎవరైనా వస్తే వాళ్ళు మళ్ళీ ఈ స్పీడ్‌కి అలవాటు పడలేరు. అది ఫ్యాక్ట్. ఒక 1 వీక్ నుంచి దీనికి అలవాటు పడి సిస్టమ్‌కి ఉన్న వాళ్ళకి ఇది అలవాటవుతది. సడెన్‌గా ఈ ఒక్క క్లాస్ వినే వాళ్ళకి ఈ స్పీడ్‌కి అడ్జస్ట్ అవ్వలేరు మళ్ళీ. సో, దట్ ఈస్ ఫ్యాక్ట్. అందుకనే నేనెప్పుడు చెప్తాను స్టూడెంట్స్‌కి, డే 1 నుంచి క్లాస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. ఏదైనా ఒకటి 2 రోజులు స్కిప్ అయిందంటే తర్వాత మూడో రోజు క్లాస్ అర్థం కాదు. ఇది ఫ్యాక్ట్. ఓకే. ఎనీవేస్ లెట్ అస్ గెట్ బ్యాక్. తెలుగులో నేను ఆహ్, వాటర్ తాగాలనుకుంటున్నాను. నేను వాటర్ తాగాలనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా థింక్ చేయండి. నేను కూడా టైప్ చేస్తాను. నేను టైప్ చేసే లోపల మీరు టైప్ చేయగలిగితే కామెంట్స్‌లో టైప్ చేసేయండి. లేదా నోట్స్‌లో రాసేసుకోండి. నోట్స్‌లో రాసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. మీరు రాసిన దానికి, నేను రాసిన దానికి ఎంత తేడా ఉంది. ఓకే. నేను వాటర్ తాగాలనుకుంటున్నాను. నేను కూడా టైప్ చేస్తానిక్కడ. ఐ వాంట్ టు, వాంట్ టు తాగాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డ్రింక్ వాటర్. సో, ఐ వాంట్ టు డ్రింక్ వాటర్. నేను వాటర్ తాగాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డ్రింక్ వాటర్. ఓకే. రైట్. అందరూ రాసేసారనుకుంటా. కామెంట్స్‌లో కూడా స్టూడెంట్స్ టైప్ చేస్తున్నారు. ఓకే. ఒకవేళ మీకు కామెంట్స్‌లో రాయటానికి కుదరకపోతే మీరేం వరీ అవ్వద్దు. నోట్స్‌లో రాసేసుకోండి. అవైలబిలిటీ ఉండి కామెంట్స్‌లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు చేయండి. డైరెక్ట్‌గా నోట్స్‌లో రాసేవాళ్ళు నోట్స్‌లో రాసేసేయండి. ఈ ప్రాక్టీస్ వల్ల ఈవెన్ స్పోకెన్ మాత్రమే కాదు, కాంపిటీటివ్ స్టూడెంట్స్‌కి కూడా చాలా అడ్వాంటేజ్. మీకు ఓన్లీ 2, 3 బిట్స్ కాదు. ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ అవుతాయో చూడండి దీని ద్వారా. సపోజ్ ఇండియా, ఇండియా ఈ మ్యాచ్ గెలవాలి. ఇండియా ఈ మ్యాచ్ గెలవాలి. ఈ సెంటెన్స్‌ని ట్రై చేయండి. ఇండియా సింగులర్ సబ్జెక్ట్. ఇండియా ఈ మ్యాచ్ గెలవాలి. గెలవాలి అనుకుంటున్నా. గెలవాలనుకుంటుంది అనలా. గెలవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పలా. గెలవాలి. సో, ఇండియా ఈ మ్యాచ్ గెలవాలి. హాస్ టు, ఇండియా సింగులర్ కాబట్టి హాస్ టు గెలవాలి. విన్ ఈ మ్యాచ్ అంటే దిస్ మ్యాచ్. ఇండియా హాస్ టు విన్ దిస్ మ్యాచ్. నీడ్స్ రాదు. ఎందుకు నీడ్స్ రాదు అంటే, నీడ్స్ అంటే చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం. యెస్. ఇండియా హాస్ టు విన్ దిస్ మ్యాచ్. నేను ఇందాక అందుకనే క్వెషన్ చాలా క్లియర్‌గా చెప్పాను. ఇండియా హాస్ టు. ఇండియా ఈ మ్యాచ్ గెలవాలి. ఇండియా హాస్ టు విన్ దిస్ మ్యాచ్. అదే ఇండియా ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. అప్పుడు సపోజ్ ఈ మ్యాచ్ గెలిస్తేనే ఇండియా ఫైనల్‌కెళ్తది. ఇండియా నీడ్ నీడ్స్ టు విన్ దిస్ మ్యాచ్. ఇండియా సింగులర్ కాబట్టి నీడ్స్ టు. ఇండియా నీడ్స్ టు విన్ దిస్ మ్యాచ్. డిఫరెన్స్ అదే. ఇండియా హావ్ టు విన్ ద మ్యాచ్ అన్నా కరెక్టే సెంటెన్స్. ఇండియా నీడ్స్ టు విన్ ద మ్యాచ్ అన్నా కరెక్టే. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇండియా మ్యాచ్ గెలవాలి. ఇండియా హావ్ టు లేదా హాస్ టు. ఇండియా సింగులర్ కాబట్టి హాస్ టు. ఇండియా హాస్ టు విన్ ద మ్యాచ్ ఆర్ విన్ దిస్ మ్యాచ్. అదే ఇండియా నీడ్స్ టు అన్నామంటే గెలవాల్సిన అవసరం ఉంది. మరి వాంట్స్ టు అంటే ఇండియా అనుకుంటుంది. సపోజ్ లాస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ గెలవకపోయినా ఇండియా కప్ కొడతది. సో, గెలవాల్సిన అవసరం లేదు. నీడు లేదు. కానీ ఇండియా అనుకుంటుంది. ఎందుకు వదిలేయాలి ఈ మ్యాచ్ కూడా? మేము గెలవాలనుకుంటున్నాం. ఇండియా వాంట్స్ టు. డిఫరెన్స్ అర్థమైందా? అంటే అవసరం ఉన్నా లేకపోయినా అనుకుంటే వాంట్స్ టు. సో, చేయాలి అనుకుంటే హావ్ టు, హాస్ టు. చేయాల్సిన అవసరం ఉంది అంటే నీడ్స్ టు. సింపుల్ లాజిక్. ఇంకా సబ్జెక్ట్ సింగులర్ అయితే హాస్, ప్లూరల్ అయితే హావ్. అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సరే ఇంకో క్వెషన్ ఇస్తాను. థర్డ్ క్వెషన్. ఇది ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. నోట్స్‌లో రాసుకునేవాళ్ళు నోట్స్‌లో రాసుకోండి. కామెంట్స్‌లో టైప్ చేసేవాళ్ళు కామెంట్స్‌లో టైప్ చేయండి. రైట్. నెక్స్ట్ క్వెషన్. ఆహ్, మా బ్రదర్
నాతో మాట్లాడాలి. మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా బ్రదర్ నాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో, మై బ్రదర్ మా బ్రదరు నాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. బ్రదర్ మా బ్రదర్ నాతోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో, మీరు మాక్సిమం నాకంటే ముందు టైప్ చేయడానికి, రాయటానికి ట్రై చేయండి. నేను అందుకే కొంచెం స్లోగా టైప్ చేస్తాను. సో దట్ మీరెలా థింక్ చేస్తున్నారో చూడటానికి. సో, చాలామంది దీనా మై బ్రదర్ నీడ్స్ టు టాక్ టు మీ వెరీ గుడ్. అక్షయ, శ్రీకాంత్ ఎక్సలెంట్. శ్రీను అదరగొడుతున్నారు. ఫైన్. మై బ్రదర్ నీడ్ నీడ్స్ టు టాక్ టు మీ. అంతే. మై బ్రదర్ నీడ్స్ టు టాక్ టు మీ ఆర్ స్పీక్ టు మీ. హ్మ్. విత్ మీ కూడా తీసుకోవచ్చు. అయితే టాక్‌కి ఎక్కువగా తీసుకోవటం మంచిది. టాక్‌కి ఎక్కువగా ప్రిపోజిషన్ వాడితే బెటర్ అన్నమాట. టాక్ టు మీ, లిజన్ టు, టాక్ టు వీటికి ఎక్కువగా ప్రిపోజిషన్ వాడతాం. విత్ కూడా ఓకే. నాట్ ఎ బిగ్ మిస్టేక్. నాట్ ఎ ప్రాబ్లమ్. మై బ్రదర్ నీడ్స్ టు స్పీక్ విత్ మీ. జనరల్‌గా టాక్, లిజన్ వీటి తర్వాత ఎక్కువగా మనం అనే ప్రిపోజిషన్ వాడతాం. సో, దట్స్ ఫైన్ అండ్ బెటర్. వాడటానికి అలవాటు చేసుకోండి. ఓకే. విత్ ఎప్పుడు అంటే వస్తువులకైతే ఎక్కువగా విత్ వాడండి. అఫ్‌కోర్స్ ఇక్కడ కూడా విత్ వాడొచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ మిస్టేక్. రైట్. నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఇస్తాను. ఇది కూడా మీరు ట్రై చేయండి. జస్ట్ ఎ సెకండ్. కొంచెం స్క్రీన్ పైకంటాను. యాహ్! ఆహ్, వాంట్ టు తోటి అయిపోయింది. యెస్. నెక్స్ట్ క్వెషన్ ఆహ్, మనము, మనము రోజు క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం రోజు క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనము రోజు క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనము వి నీడ్ టు అంటామా? నీడ్స్ టు అంటామా? నీడ్ టు. ఎందుకని వికి యెస్ ఆర్ యెస్ రాదు. సో, వి నీడ్ టు అటెండ్. వి నీడ్ టు అటెండ్ ద క్లాస్ ఎవ్రీ డే. వి నీడ్ టు అటెండ్ ద క్లాస్ ఎవ్రీ డే. మనం ప్రతిరోజు క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు అటెండ్ ద క్లాస్ ఎవ్రీ డే. డైలీ ఏదైనా రాసుకోవచ్చు. సో, మరి దీనికి ఎలా ఆన్సర్ ట్రై చేశారు? వి నీడ్ టు అటెండ్ ద క్లాస్ డైలీ. వెరీ గుడ్. అందరూ దాదాపు అదే రాశారు. ఎక్సలెంట్. శ్రీను, శ్రీకాంత్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే ఉన్నారో అందరూ. దోస్ హూ టైప్డ్. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వెషన్ చెప్తాను. ఇది కూడా మీరు ట్రై చేయండి. సో, వన్ మోర్ క్వెషన్. యాహ్! 1 సెకండ్. ఎరేజ్ చేసేస్తాను. సో దట్ మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే నీట్‌గా ఉంటది స్క్రీన్. సో, నెక్స్ట్ క్వెషన్ ఈస్ యెస్. ఆమె ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది. ఆమె ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది. క్వెషన్ జాగ్రత్తగా విని ఆ మీనింగ్‌ని బట్టి ఆన్సర్ చేయండి. ఆమె ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది. ఆమె షీ అవసరం ఉంది అంటున్నాం. అవసరం అన్నప్పుడు ఏ మోడల్ ఆక్సిలరీ వస్తది? నీడ్స్ టు వస్తది. షీకి నీడ్స్ రావాలి గదా! ఎస్ఆర్‌ఎస్ యాడ్ చేయాలనుకున్నాం గదా! షీ నీడ్స్ టు రైట్ ద ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది. ఓకే. నెక్స్ట్ వన్. సో, మనం రోజు యోగా చేస్తే మంచిది. లేదా రోజు యోగా చేయాలి. నెక్స్ట్ క్వెషన్. మనం రోజు యోగా చేయాలి. మనం రాసేసాం గదా! సరే రాయండి పర్లేదు. మనం రోజు యోగా చేయాలి. మనం రోజు యోగా చేయాలి. యెస్. మనం రోజు యోగా చేయాలి. మనం వి చెయ్యాలి. చేయాలి అంటున్నాం. అవసరం అని చెప్పట్లా. అంటే అది కంపల్సరీ అవసరం అని చెప్పట్లా. లేదా మనం చేయాలి అని అనుకుంటున్నాం. మన కోరిక అని చెప్పట్లా. మనం చేయాలి అంతే. మనం రోజు యోగా చేయాలి లేదా ఎక్సర్సైజ్ చేయాలి. వాటెవర్ ఇట్ ఈస్. యెస్. వి హావ్ టు డూ యోగా లేదా వి హావ్ టు డూ అనాలి. చేయాలి అంటే డూ. వి హావ్ టు డూ యోగా డైలీ. సో, వి హావ్ టు డూ యోగా డైలీ. సో, ఇంటర్నేషనల్ యోగా డే గూడా మన ఇండియా ప్రపంచానికి యోగా పరిచయం చేసినటువంటి దేశం ఏదంటే ఇండియానే. ఇప్పుడు చాలా దేశాలు యోగా వల్ల సైకలాజికల్‌గా చాలామంది హెల్తీగా ఉంటున్నారు.
అండ్ చాలా మంచిది అని కూడా ఇప్పుడు ప్రపంచం చెప్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి యోగాని దయచేసి ఎప్పుడు ఏ మతానికి అంటకట్టొద్దు. ఇది హిందువులది అని అనొద్దు. ఎందుకంటే యోగాలో చెప్తారు ప్రాణాయామం అంటారు. గట్టిగా శ్వాస పీల్చుకోండి, శ్వాస వదలండి అంటారు. అయ్యో! నేను హిందువుని కాదు సార్ నేను గాలి పీల్చుకోనంటే అది కష్టం. సో, నేను ఒక మతాన్ని నెగెటివ్‌గా మాట్లాడట్లేదు. జనరల్‌గా చెప్తున్నాను. గాలి, వెలుతురు, నీరు ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది అందరిది. అందరికీ వీటి మీద యూజ్ చేసుకునే హక్కుంటుంది. సో, యోగా గూడా హిందూసే కనిపెట్టారు. పేటెంట్స్ అంతా హిందూస్‌దేనా అలా ఏం లేదు. యోగా ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ డూయింగ్ నంబర్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ సూర్య నమస్కారం అని ఇలా చాలా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఎక్సర్‌సైజ్ చేస్తాం డంబుల్స్. డంబుల్స్ కనిపెట్టింది పలానా దేశం వాళ్ళని చెప్పి ఇక మిగతా వాళ్ళు ఎవరు వాడకూడదంటారా డంబుల్స్? కాదు గదా! దే ఆర్ నేచురల్ థింగ్స్. ఎవ్రి పర్సన్ హాస్ రైట్ ఆన్ థట్. సో, వి హావ్ టు డూ యోగా డైలీ. చేస్తే చాలా మంచిది. సో, మన ఇండియన్ కల్చర్‌లో నేను కల్చర్ అంటున్నాను. ఇండియన్ కల్చర్ అంటున్నాను కానీ హిందూస్ అని అనట్లేదు గుర్తుపెట్టుకోండి. మన ఇండియన్ కల్చర్‌లో శంఖం ఊదేవాళ్ళు ఒకప్పుడు. శంఖాన్ని గట్టిగా ఊది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దీనివల్ల లంగ్ కెపాసిటీ పెరిగేదంట. ఇప్పుడు డాక్టర్స్ లంగ్ కెపాసిటీ పెంచుకోవటానికి ఇప్పుడు మీరు కావాలంటే నెట్‌లో కొట్టండి. డివైస్ ఫర్ లంగ్ కెపాసిటీ అని కొడితే మీకు జస్ట్ చూయించడానికి నేను నెట్‌లో చూయిస్తున్నాను. సో, డివైస్ టు ఇంప్రూవ్ లంగ్ కెపాసిటీ. సో, డివైస్ టు ఇంప్రూవ్ లంగ్ ఇది చూడండి. ఇది ఇప్పుడు రూ. 199 పెట్టి అమ్ముతున్నారు. లంగ్ కెపాసిటీని గట్టిగా పీల్చటం, ఊదటం ఉంటది దీనిలో. గట్టిగా ఊదాలి. ఈ పైప్‌లో గట్టిగా ఊదితే ఈ బాల్స్ పైకి ఈ బాల్స్ 1, 2, 3 ఎళ్తా ఉంటాయి. కోవిడ్ టైమ్‌లో గూడా ఇది ఎక్కువగా వాడారు అందరూ. సో, ఇప్పుడు సైంటిఫిక్‌గా గాలి అలా ఊదటం ద్వారా మనకి లంగ్స్ చాలా కెపాసిటీ పెరుగుతది అంటున్నారు. మరి మన వాళ్ళు ఎప్పటినుంచో చేస్తున్నారు గదా! ఇది. సో, అది మన కల్చర్ యొక్క గొప్పతనం అది. ఓకే. లెట్ అస్ నాట్ గో డీప్ ఇంటో థట్ అది వేరే కాన్సెప్ట్. బట్ స్టిల్ చెప్తున్నాను. వి హావ్ టు డూ యోగా. ఇలాంటి జనరల్ ఇష్యూస్ మీద నేను డైలీ మార్నింగ్ టైమ్ ఇన్‌స్టాలో లైవ్ పెడుతున్నాను. ఈరోజు మార్నింగ్ ఇన్‌స్టాలో 8:00కి లైవ్ పెట్టాను. అనుకోకుండా 47 మినిట్స్ చెప్పాను. చాలా బాగొచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఛాన్స్ ఉంటే, టైమ్ ఉంటే, ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈరోజు నేను పెట్టిన లైవ్ మార్నింగ్ పెట్టిన లైవ్. ఈవినింగ్ ఇంకొక లైవ్ పెట్టాను క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించి ఆడాము 6:00కి అది వేరు అది పక్కన పెట్టేసేయండి. మార్నింగ్ లైవ్ ఉంటది. అది ఒక్కసారి వాచ్ చేయండి. చాలా బావుంటుంది. యూ విల్ గెట్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇన్ ఇట్. జనరలైజ్ లైఫ్‌కి సంబంధించినవి. ఓకే. వి హావ్ టు డూ యోగా డైలీ. మనం ప్రతిరోజు యోగా చేయాలి. నెక్స్ట్ ఆహ్, మా ఫాదర్ నాకు హెల్ప్ చేయాలి. మా ఫాదర్ నాకు హెల్ప్ చేయాలి. ఈ సెంటెన్స్ ఎలా రాస్తారో ట్రై చేయండి. మా ఫాదర్ నాకు హెల్ప్ చేయాలి. చెయ్యాలి అని అంటున్నాను. అవసరం ఉంది అనట్లేదు. చేయాలనుకుంటున్నాడు అనట్లేదు. జస్ట్ చేయాలి అంటున్నాను. సో, మీరే థింక్ చేయండి. సో, మా ఫాదర్ నాకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మై ఫాదర్ సో, నీడ్ టు రాదు, నీడ్స్ టు రాదు, వాంట్స్ టు రాదు, వాంట్ టు రాదు. మరి హాస్ టు సో, మై ఫాదర్ హాస్ టు హెల్ప్ మీ. మా ఫాదర్ నాకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అనట్లే సారీ. మా ఫాదర్ నాకు సహాయం చేయాలి. అదే అవసరం అంటే మై ఫాదర్ నీడ్స్ టు వస్తది. ఫాదర్‌కి హావ్ టు రాదు అక్షయ. హాస్ టు వస్తది. సో, ఇదే టెక్నికల్‌గా మనకొచ్చే మిస్టేక్స్. సో, యూట్యూబ్‌లో కూడా పెట్టండి సార్. ఖచ్చితంగా యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను రవలి. దానికోసం ఒక సెపరేట్ ఛానెల్ కూడా స్టార్ట్ చేశాను. ఆహ్, యాక్చువల్లీ అలాంటి అంటే సబ్జెక్ట్ తోటి లింక్స్ పెట్టకుండా నేను సెపరేట్‌గా ఒక ఛానెల్ కూడా స్టార్ట్ చేశాను ఈరోజే. ఆహ్, యెస్. ఆ ఛానెల్‌లో నేనింక పోస్ట్ చేస్తాను. అవి లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను డోంట్ వర్రీ. చాలా అద్భుతంగా ఉంటది ఆ టాపిక్. నేను ఈరోజు ఆహ్, మళ్ళీ మొన్న కూడా డిస్కస్ చేశాను. ఆ టాపిక్ కూడా నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేసి మన గ్రూప్స్‌లో కూడా షేర్ చేస్తాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వాచ్ చేయండి. ఆ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానెల్ కూడా చెప్తాను. ఓకే. ఓకే. దట్స్ ఫైన్. ఎనీవేస్ థిస్ ఈస్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు హావ్ టు, హాస్ టు, నీడ్ టు, నీడ్స్ టు, వాంట్ టు, వాంట్స్ టు. ఈరోజు మొత్తం 6 డిస్కస్ చేస్తున్నాం. దాదాపు అన్నీ ఇప్పుడు రాసాం. సో, ఇంకా ప్రాక్టీస్ సెషన్‌లోకి వెళ్దాం. నౌ లెట్ అస్ స్టార్ట్ ప్రాక్టీస్ సెషన్. స్పోకెన్ ప్రాక్టీస్. కాంపిటీటివ్ ప్రాక్టీస్ ఇందాక చేసాం. ఈ మోడల్ ఆక్సిలరీస్ తోటి. అండ్ వీటిలో సెంటెన్స్ ఎట్లా రాయాలో చూసాం. అండ్ ఇప్పుడు ఓరల్ ప్రాక్టీస్ చేద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేవాళ్ళు ఓన్లీ రాయటం కాదు, ఓరల్‌గా కూడా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకొక పాయింట్ చెప్తాను. ఎవరికైనా సార్ అందరి ముందు నేను మాట్లాడలేకపోతున్నాను సార్. నాకు భయమొస్తుంది. నేను ఒకవేళ మాట్లాడితే తప్పొస్తదేమో అని నాకు ఏదో ఫీలింగ్ వస్తుంది సార్. ఐ కాంట్ అని కొంతమందుంటారు. దీన్నే స్టేజ్ ఫియర్ అంటారు. ఈ స్టేజ్ ఫియర్ ఓవర్‌కమ్ అవ్వటానికి నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. నేను అదే టెక్నిక్ వాడాను. నాకు ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఇప్పటికి కూడా నేను అదే టెక్నిక్ వాడతాను.
ఇప్పటికి కూడా నేను అదే టెక్నిక్ వాడతాను. ఫస్ట్ థింగ్ స్టేజ్ ఫియర్ ఎవరెవరికైతే ఉందో, మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలి? మీ మైండ్ సెట్‌ని ఎట్లా మార్చుకోవాలి? 2 అంశాలు చెప్తానిక్కడ. ఒకటి మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలి? ప్రాక్టీస్ లేకుండా స్టేజ్ ఫియర్ పోదు. నెక్స్ట్ రెండోది మైండ్ సెట్ లేకుండా పోదు. ప్రాక్టీస్, మైండ్ సెట్. ఎదురుగ్గా 1000 మందున్నారు. ఏజ్ తోటి సంబంధం లేదు. 1000 మంది ముందైనా ధైర్యంగా మాట్లాడటానికి మీకు స్టేజ్ ఫియర్ పోవటానికి ఒక్కటే టెక్నిక్ గుర్తుంచుకోండి. ఫస్ట్ నేను మైండ్ సెట్ గురించి చెప్తున్నాను. తర్వాత ప్రాక్టీస్ చెప్తాను. మైండ్ సెట్. మన మైండ్ సెట్‌లో 1000 మందున్నా గూడా ఒకటే సింపుల్ లాజిక్ గుర్తుంచుకోండి. ఆ 1000 మంది మీ మీద ఫోకస్ జేయరు. ఫస్ట్ థింగ్. 1000 మంది ఎదురుగ్గా ఉంటే మనకేమనిపిస్తదంటే మైండ్‌లో అమ్మో! 1000 మంది చూస్తున్నారు నన్ను. అందరూ నా వైపే చూస్తున్నారు. ఏమైనా తప్పు చెప్తే నవ్వుతారేమో. ఇన్‌ఫాక్ట్ ఆ 1000 మంది వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగుంటారు. మీ మీద ఫోకస్ చేసేది చాలా తక్కువ పర్సెంటేజ్. ఇది ఫ్యాక్ట్. మీరు కావాలంటే చూసుకోండి. మీరు గూడా ఆ 1000 మందిలో ఒకళ్ళని ఊహించుకోండి. స్టేజ్ మీద ప్రతి సెకను, ప్రతి నిమిషం తప్పులు ఎతుకుతా కూర్చుంటారా? మీ పనిలో మీరుంటారు. ఎప్పుడైతే మీ స్పీచ్ ఇంట్రెస్టింగ్ ఉన్నదో అప్పుడు మీ వైపు ఫోకస్ చేస్తాడు. అప్పటిదాకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పనిలో ఉంటారు. ఇప్పుడు ఈవెన్ క్లాస్‌లో గూడా చూడండి. ప్రతి ఒక్కళ్ళు నేనేం చెప్పాలి? నేనేం థింక్ చేయాలి? ఇది ఆలోచిస్తారు గానీ మీరేం చెప్తున్నారో దాదాపు కొంతమందే పట్టించుకుంటారు. ఇది మైండ్‌సెట్. అంటే నాకనవసరం. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారనేది నాకనవసరం. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు గూడా మీ మైండ్‌సెట్ ఎలా ఉండాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు జస్ట్ ఒకటే గుర్తుంచుకోండి. ఆ ఇంటర్వ్యూ తీసుకుంటున్నవాడు వీడా ఇంటర్వ్యూ తీసుకుంటుంది అని ఒక్కసారి వాడిని మనసులో నేనసలు ఇంటర్వ్యూ తీసుకోవటానికే ఎలిజిబుల్ కాదు. వీడి దగ్గర నేనా? అని ఒక్కసారి మీ గురించి మీరు పాజిటివ్‌గా ఊహించుకోండి. బీ కాన్ఫిడెంట్. ఇది కాకపోతే ఇంకొకటి, ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. ఆ మైండ్‌సెట్ అంటే ఆ ధైర్యం అనేది ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడైతే వస్తదో మీ మైండ్‌సెట్‌ని ఎప్పుడైతే మీరు ట్యూన్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్‌గా స్టేజ్ ఫియర్ తగ్గుతది. రెండవది ప్రాక్టీస్. సో, ఎంత మైండ్‌సెట్‌ని ట్యూన్ చేసుకున్నా ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ప్రాక్టీస్ ఎట్లా చేయాలి సార్? సార్ ఇప్పుడు నాకు డైరెక్ట్‌గా మాట్లాడడం అంటే భయం సార్. మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను. మీరు సింపుల్. ఒకప్పుడు మనకు సెల్ ఫోన్స్ ఇవన్నీ లేవు. కాబట్టి నేనేం చేసేవాడినంటే ప్రాక్టీస్ కోసం అద్దం వాడేవాడిని. ఉదాహరణకి అద్దం ముందు కూర్చొని, నేను ఈ సెంటెన్స్‌ని మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? ప్రతీదీ ప్రాక్టీస్ చేసేవాడిని. నా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని గమనించుకునేవాడిని. సో, నేను ఇలా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ పెడుతున్నంటే ఇలా వస్తుందనమాట. నాకు ఏ పాయింట్ ఆఫ్ టైమ్ అప్పుడు ఏ హ్యాండ్ మూవ్‌మెంట్ నచ్చుతుంది? ఏ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ నచ్చుతుంది? చూసుకుంటా ఉండేవాడిని. సో, దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. థిస్ ఈస్ కాల్డ్ ప్రాక్టీస్. సార్ ఇప్పుడు అద్దం వాడకుండా ఫోను గూడా వాడొచ్చు. ఇంకా బెస్ట్ ఇప్పుడున్న టెక్నాలజీ. నాకు నేను ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఫోను అంత ఎక్కువ యూసేజ్ లేదు. అంతే అప్పట్లో ప్రాక్టీస్ ఇంత లేదు. నేను జస్ట్ అద్దం ద్వారానే ప్రాక్టీస్ చేశాను. అండ్ ఇప్పుడు మనకిప్పుడు ఇంకా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అంటే ఫోనుంది. ఫోనులో రికార్డింగ్ పెట్టేసుకోండి. రికార్డింగ్ పెట్టేసుకొని హ్యాపీగా దాని ముందు మాట్లాడేసేయండి. మీరు అనుకున్న సెంటెన్సెస్ అన్ని. తప్పులొస్తే ఏం పర్లా మాట్లాడేసేయండి. రికార్డ్‌ని మళ్ళొకసారి ప్లే చేయండి. మీ తప్పుల్ని మీరే వెతకండి. ఓహ్! ఇది తప్పు చెప్పానా? ఎందుకంటే తప్పులు ఎతకటం మీరు స్టార్ట్ చేస్తే మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలో తెలుస్తాయి. ఫోను పెట్టేసేసుకొని హ్యాపీగా రికార్డ్ పెట్టుకొని మీరు మాట్లాడాలనుకున్నయన్ని మాట్లాడేసేసి వాటిని మళ్ళీ ఒక 2, 3 సార్లు వినండి. ఎక్కడ తప్పొస్తుందో చూసుకొని కరెక్ట్ చేసుకోండి. ఇది ప్రాక్టీస్. ప్రాక్టీస్ అండ్ మైండ్‌సెట్. ఈ 2 గనక మీరు చేస్తే డైలీ ఆటోమేటిక్‌గా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతది. థిస్ ఈస్ 100% ట్రూ. సార్ నాకు భయమేస్తుంది సార్ ఎవరైనా ఏమన్నా నథింగ్. ఈ ప్రపంచంలో మనం ఎవ్వరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయనంత వరకు ఎవ్వరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. దట్స్ అవర్ కాన్ఫిడెన్స్. దట్స్ ఇట్. కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతూనే. సరే ప్రాక్టీస్‌లో తప్పులు పోతే పోతాయి. అయితే ఏంటి? ఇప్పుడు మనకి ప్రపంచంలో కొన్ని వేల భాషలున్నాయి. ఎన్ని భాషలొచ్చు మహా అయితే మనకి? గట్టిగా మన వేళ్ళ మీద లెక్కబెట్టే అన్ని కంటే ఎక్కువొచ్చా? వేళ్ళ మీద లెక్కబెట్టే అన్ని భాషల కంటే మనకెక్కువ రావు. మరి ఇంక దేనికోసం భయపడాలి? మనకు రాని ఎన్నో భాషలున్నాయి. మనం ఒక కొత్త భాషని మాస్టర్ అవ్వటానికి ట్రై చేస్తున్నాం. అయితే ఇంగ్లీష్ మీద ఎందుకు మనం అలా మోజు పెంచుకొని, ఇంట్రెస్ట్ పెంచుకొని ప్రాక్టీస్ చేస్తున్నామంటే వెరీ సింపుల్. ప్రపంచంలో లీడింగ్‌లో ఉన్న భాష. ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఇండియా టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉంది ఇంగ్లీష్ స్పీకింగ్‌లో. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌కి క్రేజ్ ఎలా ఉంది కాబట్టి మనం ఈ భాష మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇంకా కొన్ని భాషలున్నాయి. ఆ భాషల పేర్లు కూడా తెలీదు మనకి. అయ్యెవరు నేర్చుకోవట్లేదే. ఎందుకు నేర్చుకోవట్లేదు? అది ఎక్కడుందో కూడా మనం అసలు పట్టించుకోవట్లేదు. ఇది ఫ్యాక్ట్. సో, కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవటానికి భయపడాల్సిన అవసరం గాని ఇవేవి లేవు. మైండ్‌సెట్‌ని అట్లా ట్యూన్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మాట్లాడతాం అదే వస్తది. తప్పులు పోతున్నాయా? పోనివ్వండి. ఏం పర్వాలా. నో ఇష్యూ. బీ కాన్ఫిడెంట్ దట్స్ ఇట్. ఓకే. టుడే లెట్ అస్ స్టార్ట్. ఎవరు ఫస్ట్ మాట్లాడతారనేది చూద్దాం. సో, ఏమైంది ఒక 2 మెంబర్స్ వెళ్ళిపోయినట్టున్నారా? అక్షయ ఉన్నారు. రాఫత్, కళ్యాణ్ ఉన్నారు. రవలి, శ్రీకాంత్, శ్రీను, సుమనోహరి. ఓకే. అందరూ ఉన్నారు దాదాపు. ఒకళ్ళిద్దరు వెళ్ళినట్టున్నారు. 2 మెంబర్స్. ఓకే. నాట్ ఎ ప్రాబ్లమ్. హూ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాక్టీస్ టుడే ఫస్ట్? ఈరోజు మోడల్ ఆక్సిలరీస్ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఏమేమిటి అనేది. సో, మోడల్ వర్బ్స్ ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి మోడల్ వర్బ్స్ హావ్ టు, వాంట్ టు, నీడ్ టు, నీడ్స్ టు, యెస్. ఈ 6 మోడల్ వర్బ్స్ మీద
మనం ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేస్తాం. హూ ఈస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్? మే రైజ్ యువర్ హ్యాండ్. సో 8 మంది, వాళ్ళలో నన్నొక్కడిని తీసేస్తే 7. 7లో ఈరోజు కేవలం 4కే ఛాన్స్ వస్తది. 4కి లేదా 3కి. మరి చూద్దాం ఆ 4, 3 ఎవరో? ఎవరెవరు కాన్ఫిడెంట్‌గా ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి క్విక్‌గా మాట్లాడతారో అండ్ ఎంతమందికి ఛాన్స్ ఉంటదో చూద్దాం. తప్పుల పైన పర్వాలా. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ఇట్. ఎనీవన్ హూ విష్ టు స్పీక్ మే రైజ్ దేర్ హ్యాండ్. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఫస్ట్ ధైర్యంగా మాట్లాడేసేయండి. నో వన్ ఈస్ గోయింగ్ టు అబ్జెక్ట్ యూ. సార్ ఎవరైనా చూస్తారేమో సార్, ఏమన్నా అనుకుంటారేమో అనుకోనియండి. అనుకునే వాళ్ళని 100 అనుకోనివ్వండి. వాళ్ళెవరు మనకి ఫుడ్ పెట్టట్లేదు కదా! దెన్ వై షుడ్ వి వరీ అబౌట్ దెమ్? సో వి షుడ్ వరీ అబౌట్ ఓన్లీ అవర్ మన మనసుకి మనం సంజాయిషి చెప్పుకోగలిగితే చాలు. ఈ ప్రపంచంలో ఇక దేని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్నే ఆత్మ పరిశీలన అని అంటాం. సో మనకి మనం సంజాయిషి చెప్పుకోగలిగితే చాలు. యెస్, దట్స్ ఇట్. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈస్ 100% ట్రూ. సో హూ ఈస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్? ఎవరు హ్యాండ్ రైజ్ చేయకపోతే నేను ఎవరో ఒకళ్ళ పేరు చెప్పేస్తా. సో వాళ్ళింకా మాట్లాడాలి. స్పోకెన్ ఇంగ్లీష్‌కొచ్చినప్పుడు మాట్లాడితేనే వస్తది. అర్థమైందా? లేకపోతే కాంపిటీటివ్ ఇంగ్లీష్ పెరుగుతది. ఓన్లీ కాంపిటీటివ్ నాలెడ్జే ఇంప్రూవ్ అవుతది. సో దీనా వెళ్ళిపోయినట్టున్నారు. యెస్, వీళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్‌కి రారులే. దీనా వాళ్ళు కాంపిటీటివ్ వాళ్ళు కాబట్టి దీనా ఒకళ్ళు, నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరో కాంపిటీటివ్ బ్యాచ్ వాళ్ళున్నారు. 2, 3 వాళ్ళెళ్ళిపోయినట్టున్నారు. నో ప్రాబ్లమ్. సుమనోహరి గారు హ్యాండ్ రైజ్ చేశారు. వెరీ గుడ్. ఈ ప్రాక్టీస్ చేస్తున్నోళ్ళే బాగా మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ఎవ్రీవన్ షుడ్ టేక్ ద ఛాన్స్. ఓకే. సుమనోహరి గారు, యూ మే స్టార్ట్ నౌ. Good evening, sir. గుడ్ ఈవెనింగ్. Good evening, Varuna. It's my pleasure to introduce myself. Now, I would like to speak some sentences using some modal auxiliaries. Yes. My brother wants to attend the meeting. వెరీ గుడ్. బ్రదర్ వాంట్స్ టు కదా మీరంది? Wants to. పర్ఫెక్ట్. My brother wants to attend the meeting. సూపర్. My sister needs to meet me. Yes, my sister needs to meet me. I have to celebrate my friend's birthday. I have to celebrate my friend's birthday. Very good. He has to join the class. He has to join the class. That's right. My mother wants to cook my favorite dish. My mother wants to cook my favorite dish. Very good. Perfect. We need to maintain preparation notes. Yes, we need to maintain preparation notes. Very good. That's it, sir. Very good. Now I will ask you some questions. Just try them. Okay, sir. So, I will try. yes. ఫస్ట్ తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేద్దాం. Okay, sir. మనం ప్రతిరోజు మనం టైంని బాగా యుటిలైజ్ అంటే బాగా సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంది అంటున్నా. మనం టైంని బాగా సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది. We need to utilize that Yes. time. యెస్, వి నీడ్ టు యుటిలైజ్ ద టైమ్. కావాలంటే ప్రాపర్‌లీ ఇది యాడ్ చేయొచ్చు. లేదా వెల్, Okay, sir. ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాట్ ఎ ఇష్యూ. సో వి Okay, నీడ్ టు sir. యుటిలైజ్ ద టైమ్. దట్స్ వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. రైట్. నెక్స్ట్ వన్ మోర్ క్వెషన్. Okay, sir. పిల్లలు పెద్దవాళ్ళ మాట వినాల్సిన అవసరం ఉంది. పిల్లలు Uh, పెద్దవాళ్ళ మాట వినాల్సిన అవసరం ఉంది. kids కిడ్స్ అనొచ్చు, kids చిల్డ్రన్ అనొచ్చు. kids need to కిడ్స్ listen. కిడ్స్ అంటే ప్లూరల్ వచ్చింది కాబట్టి నీడ్ టు. ఎక్సలెంట్. సూపర్. Kids need to వినాలి. uh, పెద్దవాళ్ళ మాట వినాలి. ఏమంటారు? వినేటప్పుడు listen elders. పర్ఫెక్ట్. Listen to elders. లిజన్ టు ఎల్డర్స్ లేదా లిజన్ ఎల్డర్స్ వర్డ్స్ అనొచ్చు. లిజన్ టు ఎల్డర్స్ Okay, అనొచ్చు. ఎల్డర్స్ లేదా టు ద సీనియర్స్, ఎల్డర్స్. సో పిల్లలు పెద్దవాళ్ళ మాట వినాల్సిన అవసరం. చిల్డ్రన్ లేదా కిడ్స్ నీడ్ టు లిజన్ టు ఎల్డర్స్. పర్ఫెక్ట్. ఎక్సలెంట్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. sir. మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. జస్ట్ నేర్చుకోవాలంటున్నా. అవసరం చెప్పట్లా, అనుకుంటున్నానని చెప్పట్లా. మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. We have to learn driving. పర్ఫెక్ట్. వీ హ్యావ్ టు లెర్న్ డ్రైవింగ్. ఎక్సలెంట్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఇండియా నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలని అనుకుంటుంది.
వెళ్ళాలి వెళ్ళాలని లేదా చేరుకోవాలి. అనుకుంటుంది. అనుకుంటుంది. ఇండియా నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలని అనుకుంటుంది. ఇండియా జీడీపీలో వాంట్స్ కావచ్చు, టు ఏదైనా కావచ్చు. ఇండియా గో హ్మ్. టు నంబర్ 1 పొజిషన్. ఎక్సలెంట్. ఇండియా వాంట్స్ టు గో టు నంబర్ 1 పొజిషన్. ఇండియా నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలనుకుంటుంది. రీచ్ అవ్వాలనుకుంటుంది. ఇట్లా కూడా అనొచ్చు. ఇండియా నీడ్స్ వాంట్ టు. ఇండియా సింగులర్ కాబట్టి వాంట్స్ టు. వాంట్స్ టుయే కదా మనం వాంట్స్ అనుకుంది. టు యెస్ పర్ఫెక్ట్. వాంట్స్ టు ఇండియా వాంట్స్ టు ఆహ్, రీచ్ నంబర్ 1 రీచ్ పొజిషన్. నంబర్ 1 పొజిషన్. ఎక్సలెంట్. సూపర్బ్. నెక్స్ట్ టీచర్ వాళ్ళ స్టూడెంట్స్‌కి బాగా గైడ్ చేయాలనుకుంటున్నాడు. టీచర్ వాళ్ళ స్టూడెంట్స్‌కి బాగా గైడ్ చేయాలనుకుంటున్నాడు. టీచర్ వాంట్స్ టు గైడ్ దేర్ స్టూడెంట్స్. అనుకుంటున్నాడు. వెరీ గుడ్. టీచర్ వాంట్స్ టు గైడ్ దేర్ ఆర్ హిజ్ టీచర్ అన్నాం కాబట్టి హిజ్ ఆర్ హర్ ఏదైనా రాయొచ్చు. టీచర్ సింగులర్ అవ్వచ్చు, మెయిల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. అయితే అనుకుంటున్నాడు వాంట్స్ టు గైడ్ అన్నామనుకోండి. అప్పుడు హిజ్ అతని యొక్క హిజ్ స్టూడెంట్స్ లేదా స్టూడెంట్స్ అని కూడా అనొచ్చు. అతని యొక్క స్టూడెంట్స్ కాకపోయినా స్టూడెంట్స్ అని అంటే స్టూడెంట్స్ అని కూడా అనొచ్చు. అది సెంటెన్స్ జెండర్ మీద బేస్ అయ్యిద్ది కదా సార్? యెస్. జనరలైజ్డ్‌గా కూడా చెప్పొచ్చు. ఓకే సో సార్. టీచర్ వాంట్స్ టు గైడ్ స్టూడెంట్స్. సింపుల్ అయిపోద్ది. అతని యొక్క స్టూడెంట్స్ అంటే హిజ్ స్టూడెంట్స్. జనరల్‌గా ఓకే స్టూడెంట్స్ అంటే సార్. స్టూడెంట్స్ అనేసేయొచ్చు. గైడ్ స్టూడెంట్స్. ఎక్సలెంట్. దట్స్ రైట్. సూపర్బ్. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఓకే. వన్ మోర్ క్వెషన్. ఓకే సార్. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేయాలని అనుకుంటుంది. చెన్నై సీఎస్‌కే అనండి. చెన్నై సూపర్ కింగ్స్ లేదా సీఎస్‌కే బ్యాటింగ్ చేయాలని అనుకుంటుంది. సిఎస్కే వాంట్స్ టు డూ బ్యాటింగ్. అంతే. వాంట్స్ టు బ్యాట్ అన్నా కూడా సరిపోద్ది. బ్యాట్ వర్బ్‌గా కూడా వాడొచ్చు. డూ బ్యాటింగ్ ఓకే. ఓకే సార్. పర్ఫెక్ట్. అది కూడా కరెక్టే. చెన్నై సూపర్ సిఎస్కే కింగ్స్ వాంట్స్ టు డూ బ్యాటింగ్ ఫస్ట్ లేదా వాంట్స్ టు డూ బ్యాటింగ్ బ్యాటింగ్. లేదా వాంట్స్ టు బ్యాట్. పర్ఫెక్ట్. బ్యాట్ అనేది వర్బ్‌గా కూడా వాడొచ్చు. B1 ING లాగా కలిపితే నౌన్ లాగా కూడా వాడొచ్చు. ఎక్సలెంట్. బ్యాట్ కి వర్బ్ ఫార్మ్స్ బ్యాటే వస్తుందా సార్? బ్యాటెడ్. 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 దే ఓకే బ్యాటెడ్ సార్. వెల్. వాళ్ళు బాగా బ్యాట్ చేశారు. బ్యాట్ అనేది వర్బ్ అయితే దానికి V2 ED వస్తది. బ్యాటెడ్. ఓకే సార్. సో బ్యాటెడ్. హీ బ్యాటెడ్ వెల్. ధోని బ్యాటెడ్ వెల్. ధోని నిన్న బాగా బ్యాటింగ్ చేశాడు. ఇలా. ఓకే. వెరీ గుడ్. ఎక్సలెంట్. సుమనోర్ గారు. థ్యాంక్ యూ సార్. రియల్లీ నైస్. థ్యాంక్ యూ సార్. సో మీరు ఫస్ట్ చెప్పటం కూడా ఫస్ట్ మీరు పార్టిసిపేట్ చేయటం వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. మిగతా వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. హౌ వి కెన్ అనేది. దట్స్ రియల్లీ నైస్. యూ ఆర్ షోయింగ్ ద పాత్ ఫర్ అదర్స్ ఆల్సో టు బి థ్యాంక్ కాన్ఫిడెంట్. యూ సార్. దట్స్ రియల్లీ నైస్. థాంక్ యూ. సో నెక్స్ట్ హూ ఈస్ గోయింగ్ టు ట్రై? వెరీ గుడ్. మీరు ఇంకా మ్యూట్ అండ్ హ్యాండ్ డౌన్ చేయండి. నెక్స్ట్ ఇంకెవరన్నా? ఎనీబడీ ఎల్స్ బై యూజింగ్ హావ్ టు, హాస్ టు ఆర్ వాంట్ టు, వాంట్స్ టు ఆర్ నీడ్ టు, నీడ్స్ టు. ఈరోజు 6 మోడల్ వర్బ్స్. చెప్పాను కదా! డైలీ వెళ్ళే కొద్దీ టఫ్‌నెస్ పెరుగుతా ఉంటది. ఏం పర్వాలేదు. ఎంత టఫ్ అయినా సరే, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అవే వస్తాయి. మీకు వీడియోస్ నిన్నటివి కూడా నేను వీడియో అప్‌లోడ్ చేశాను. యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చాను. మీరు ఒకసారి వాచ్ చేయండి. క్లాస్ ఏదైనా మీరు మిస్ అయినా అది అప్‌లోడ్ చేస్తున్నాను దాదాపుగా. అండ్ కొన్ని రోజుల తర్వాత చేయను ఇంకా అప్‌లోడ్. ఇప్పుడైతే ప్రెజెంట్ చేస్తున్నాను. రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. యాహ్! అరఫత్ ఈస్ రైజింగ్ హిస్ హ్యాండ్. ఓకే అరఫత్, ఐ యామ్ గివింగ్ యూ అన్‌మ్యూట్ ఆప్షన్. యూ మే అన్‌మ్యూట్ అండ్ స్పీక్ నౌ. Good evening, sir. గుడ్ ఈవెనింగ్ అరఫత్. Good evening, all of you. My name is Arafat. Yes. Hi, sir. Due to some time constraint, I'm not attending the class. No problem. But you have practice sessions, no issue. Yes. So you may listen whenever it is possible, and you can practice whenever you have time. To improve my skills, I have to attend the class compulsory. Yeah, that's right. As I am telling those. Yeah, I exercise. got it. Yes. You are using that sentences. I have to use చేశారు కదా. I have to attend the class to improve my skills. That's excellent. Nice sentence. As sir told, we need to consider those suggestions when we fear to speak on stage or Perfect. any other place. Perfect. We need to consider. మనం కన్సిడర్ చేయాలి. We need to consider those tips. We need to learn those tips. We need to వస్తాయి. Excellent.
నేను సబ్జెక్ట్, వర్బ్ వీటి మీదే ఫోకస్ చేస్తాను. మిగతా ప్రిపోజిషన్ అలాంటి తప్పులు మీరు చేసినా కూడా పర్వాలేదు. మీరైనా కరెక్ట్‌గానే చెప్పారు. ఎక్సలెంట్. At the same time, we have to hide our inner feeling and యాహ్! do not వీ హావ్ టు. yeah, and do not సో show మీరు it లైవ్ ఎగ్జాంపుల్స్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మోడల్ ఆక్సిలరీస్‌ని రియల్ లైఫ్ అంటే మనకిప్పుడు క్లాస్ సిట్యుయేషన్‌కి కలిపేసేసి చెప్తున్నారు. వెరీ గుడ్. నైస్. I have also attended previously attended interviews యెస్. and ఐ హావ్ ఆల్సో there also అటెండెడ్. యెస్. ఐ హావ్ ఆల్సో అటెండెడ్ ద ఇంటర్వ్యూ ప్రీవియస్‌లీ. గుడ్. so they sometimes I use it to think like that. ఐ యూజ్డ్ టు థింక్ లైక్ దట్. అది నిన్న మనం మోడల్ ఆక్సిలరీ యూజ్ చేసాం. యూజ్ ఇట్ టు అని. అది కూడా చెప్పారు. వెరీ గుడ్. ఐ యూజ్డ్ టు అంటే గతంలో నేను అలా థింక్ చేసేవాడిని. ఐ యూజ్డ్ టు థింక్ లైక్ దట్. వెరీ గుడ్. When I feel sad, then I will be like I do think like that. యెస్. Uh, ఐ డు at థింక్ the లైక్ దట్ కూడా కరెక్టే. మీరు టెన్సెస్ కూడా వాడుతున్నారు. I'm I'm trying to manage my time. Yes, I am So trying to manage my time. That's really nice. Even I am also trying to manage my time. It's really difficult to manage this time because we yes, have only 24 hours. It's very difficult. Sometimes we feel that there would be more time, then it would be nice. But yeah. Sometimes I thought that I don't know how you do all those things in 24 hours. yes, really true. Sometimes I feel time is not sufficient for me. Now also I am feeling very sad because I am not caring for my psychology classes. I applied for psychology classes, only some modules I studied, but other modules are there. I have to study. నేను ఇంకా అవి స్టడీ చేయాలి. టైం దొరకట్లేదని బాధపడుతున్నా. సో డోంట్ నో. ఐ హావ్ టు సీ. We- దిస్ yes, ఇయర్ ఐ sir, హావ్ టు కంప్లీట్ మై సైకాలజీ. we need to take you as an example to utilize the time and learn so many things. Yes, that's right. We need to sometime take example. Even I feel నేను ఒక్కొక్కసారి బిఆర్ అంబేద్కర్ గారి క్వాలిఫికేషన్ చూస్తే నాకు జెలస్ అనిపిస్తది. ఎలా టైం మేనేజ్ చేశారబ్బా ఈయన. అసలు హౌ హీ డిడ్ దట్. సమ్‌హౌ హీస్ రియల్లీ, ఆయన డెడికేషన్, ఆయన లక్, అన్ని ఫ్యాక్టర్స్ ఆయనకి Yes. సపోర్ట్ చేశారు చాలా మంది. ఆయనకి చదువుకోవటానికి ఆయన స్టార్టింగ్ ఆయన గురువు అంబేద్కర్ అనేది ఆయన గురువు పేరే. సో హీ సపోర్టెడ్ Okay. హిమ్. తర్వాత రాజా ఆఫ్ పార్టీ అలా హీ సపోర్టెడ్. సో మెనీ పీపుల్ సపోర్టెడ్ అండ్ హీ ఆల్సో హ్యాడ్ దట్ ప్యాషన్. సో హీ డిడ్ ఇట్. దట్స్ రియల్లీ నైస్ అరఫత్. వెరీ గుడ్ సెంటెన్సెస్ యూ ఆర్ టేకింగ్. యా, గో అహెడ్. Sir. Yeah, that's it, sir, for today. ఓకే, ఐ విల్ ఆస్క్ యూ సమ్ క్వెషన్స్ నౌ. Yeah, okay, sir. ఓకే, నేను యూజ్ ఇట్ టు మీరు వాడారు కాబట్టి యూజ్ ఇట్ టు మీద కూడా క్వెషన్ అడుగుతాను. సో ఫస్ట్ మోడల్ ఆక్సిలరీ యూజ్ ఇట్ టు ట్రై చేయండి. అంబేద్కర్ గారు టైంని చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు. Ambedkar used it to utilize the time more precisely. పర్ఫెక్ట్. వెరీ గుడ్. అంబేద్కర్ యూజ్ ఇట్ టు యూటిలైజ్ ద టైం. యూటిలైజ్ అనొచ్చు, మళ్ళీ యూజ్ కూడా వాడొచ్చు. యూజ్ ఇట్ టు యూజ్ ద టైం అని కూడా వాడొచ్చు. అంబేద్కర్ యూజ్ ఇట్ టు యూజ్ ద టైం ప్రాపర్లీ. అంబేద్కర్ యూజ్ ఇట్ టు మిస్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ అంటే ఇంకా అసలు ఎన్ని డాక్టర్లు అనాలో తెలియదు ఆయనకి. అన్ని డాక్టరేట్లు చేశారు. ఫైన్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూజ్ ఇట్ టు యూజ్ ద టైం వెరీ వెల్. ఎక్సలెంట్. నైస్ అండి. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. మనం మంచి ఆహారం తినాల్సిన అవసరం ఉంది. మనం మంచి ఆహారం తినాల్సిన అవసరం, నెసెసిటీ. We need to eat the healthy వి food. నీడ్ టు. ఎస్ ఆర్ ఎస్ కాదు. Okay. ఎస్, వి నీడ్. We need to eat the food. We పర్ఫెక్ట్. need to eat the healthy food. Yeah. హెల్దీ ఫుడ్ ఆర్ గుడ్ ఫుడ్ ఆర్ హెల్దీ ఫుడ్ ఆర్ బెస్ట్. గుడ్ ఫుడ్ కంటే మీరు చెప్పిందే కరెక్ట్. హెల్దీ ఫుడ్ ఎక్సలెంట్. సో వి నీడ్ టు ఈట్ హెల్దీ ఫుడ్. అదే హీ అంటే Sir? హీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే, వి కాకుండా హీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే He needs to. he needs to eat good food. That's perfect. He needs to eat good food. That's excellent. Right. Next, one more sentence. అతను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అతను He has to. yes, he Yeah. has He to has to learn the English. learn English. ద అనకూడదు, ఎందుకంటే భాషల పేర్ల ముందు ఎప్పుడు మనం దా వాడకూడదు. ద ఇంగ్లీష్, ద తెలుగు, ఏ లాంగ్వేజ్కైనా సరే.
సో ఎనీ లాంగ్వేజ్ వీ షుడ్ నాట్ యూజ్ ద. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు బయట మీరు చూస్తుంటారు. అయితే సార్ నేను ఎక్కడో కొన్ని చోట్ల ద ఇంగ్లీష్ విన్నాను సార్. అంటే అక్కడ ద ఇంగ్లీష్ అన్నాడంటే అది భాషలా కాదు. అక్కడ ఆ ఇంగ్లీష్ తెగ వాళ్ళనో, ఇంగ్లీష్ ప్రజలనో ఉద్దేశించి చెప్పింది. ద ఇంగ్లీష్ రూల్డ్ ద ఇండియా. ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాని రూల్ చేశారు. లేదా ద ఇండియన్స్. అంటే ఇంగ్లీష్ తెగవారు ఇండియన్స్‌ని రూల్ చేశారు. ద ఇంగ్లీష్ రూల్డ్ ద ఇండియన్స్. అలా వస్తాయి. అలాంటప్పుడు ద వాడొచ్చు. ఇదొక రేర్ ఎగ్జామ్షన్ అనమాట. కాంపిటీటివ్ స్టూడెంట్స్‌కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ద ఇంగ్లీష్ రూల్డ్ ద ఇండియన్స్. ఇంగ్లీష్ వారు ఇండియన్స్‌ని రూల్ చేశారు. అలా తీసుకోవచ్చు. వెరీ గుడ్ అరఫత్. దీనివల్ల ఇంకా కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా చూసాం. ఇంకా ఇంకెవరన్నా మాట్లాడటానికి ట్రై చేస్తారా? అరఫత్, దట్స్ గుడ్. విల్ గివ్ యూ Yeah, ఛాన్స్ thank you, sir. అగైన్ టుమారో. Thank you. రైట్. థ్యాంక్ యూ. సో ఎనీవన్ ఎల్స్ వుడ్ లైక్ టు స్పీక్? ఇంకొకరికో ఇద్దరికో ఛాన్స్ ఇద్దాం. టైం అయిపోవస్తుంది. ఆల్రెడీ 9:13. అవసరం ఉంది అంటే అవసరం అంటే నీడ్స్ టు. అవునా? హ్యావ్ టు చెప్పానా? ఓకే. చేయాల్సిన అవసరం ఉంది అంటే నీడ్ టు వస్తది. చేయాలి అంటే హ్యావ్ టు, హ్యాస్ టు. చాలా స్లైట్ డిఫరెన్స్. 2 కరెక్టే గ్రామటికల్‌గా. బట్ చాలా స్లైట్ డిఫరెన్స్ అనమాట గ్రామటికల్‌గా. అదొకటి నోట్ చేసుకోండి. ఇందాక నేను మరి ఏదన్నా వేరేది చెప్పానేమో పొరపాటున. ఓకే, ఫైన్. ఎనీబడీ ఎల్స్? ఇంకెవరన్నా? సో ఐ థింక్ నోబడీ ఎల్స్ ఈస్ రెడీ టు ప్రాక్టీస్. అక్షయ, హౌ డిడ్ యూ రైట్ యువర్ ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ ఎలా రాసావు? మొన్నేదో ఎగ్జామ్ అని అన్నావు కదా! హోప్ యూ హ్యావ్ రిటన్ వెల్. సో అన్‌మ్యూట్ ఇస్తున్నాను. ఒక్కసారి అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. Hi sir, I wrote my exam well, but my exams are going on. నౌ ఆల్సో. Yes sir, today is my English exam, tomorrow is my physics. Okay. Carry on with your exams and just keep listening. Once when your exams are completed, you can start practicing. Yes sir. Okay, Sir, can I thank you. speak some few lines? Yes, definitely. Good evening sir, myself Akshay and I am from Guntur. I would Yes. like to speak some sentences using have to. I have to go to grocery shop. Okay, Do you I have have? to go to grocery shop. Good. Yes sir. They have to clean the house. Yes. You have to wear uniform in class. Superb. My You have to brother wear uniform. has to Hmm. drink milk before going to bed. What is that? My brother has to. Drink milk before going to bed. Very good. Drink milk before going to bed. Excellent. Now I'm using want to. Want to. Okay. Yes. I want to sleep a little bit longer. Okay. I want you to tell me the truth. Yes, I want you to tell me the truth. Excellent. Do you want more coffee? Do you want? It's actually question form, right? Yes, sir. Good. Nice. She wanted more time to finish the exam. Superb. Two sentences from need. Sir, Okay. now. She needs to rest. Do you need to get up early tomorrow? Yes. Well, Perfect. So any more else? no. దట్స్ గుడ్. నేను ఒక సెంటెన్స్ అడుగుతాను. 1, 2 ఇది జస్ట్ ట్రై చేయండి. బికాస్ టైమ్ ఈజ్ అప్. ఓకే. సిఎస్కే ఈ మ్యాచ్ గెలవాలి. సిఎస్కే ఈ మ్యాచ్. CSK has to win the match. సూపర్. సిఎస్కే హ్యాస్ టు విన్ ద మ్యాచ్. నెక్స్ట్, మా ఫ్రెండ్ ఎగ్జామ్స్ బాగా రాయాల్సిన అవసరం ఉంది. నెసెసిటీ. మా ఫ్రెండ్ ఎగ్జామ్స్. She needs to write the exam She needs to write the exams perfectly. perfectly or well. That's really nice. Super.
వెరీ గుడ్. ఎవ్రీవన్ ఈస్ పార్టిసిపేటింగ్ వెరీ వెల్. మిగతా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఛాన్సెస్ తీసుకోవాలి. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకున్న టైంలోనే మీకు అవసరమైతే ఇంకొక 5 నిమిషాలు, 10 నిమిషాలు నేను స్పేర్ చేస్తాను. ఎక్స్‌ట్రా టైమ్ ఇస్తాను. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మనం 9కి అనుకున్నాం. కానీ 9:20 అవుతుంది, 9:17 అవుతుంది. నో ప్రాబ్లమ్. ఒక 10 నిమిషాలు, పావుగంట స్పెండ్ చేయడం నాకు పెద్ద కష్టమేం కాదు. బట్ స్టిల్ మీరు ప్రాక్టీస్ చేస్తానంటే దట్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఓకే. ఎనీవేస్ టుడే ఇట్స్ టైమ్ అప్. విల్ డిస్కస్ టుమారో more points. Thank you.